చేస్తారా? లేదు, మీరు చేయండి శ్రీనివాస్ గారు. ఓకే, మొత్తం ఓకే, సెషన్ మీరే కంపేరింగ్. ఓకే, ఓకే. ఒక్క 2 మినిట్స్ వెయిట్ చేద్దామండి. ఒక 1 or 2 మినిట్స్. జస్ట్ పీపుల్ ఆర్ స్లోలీ హలో అండి, జాయిన్. వజ్రప్రసాద్ గారు. నమస్తే హరి గారు. అటెండ్ అవుతున్నారా సరే? హలో, నమస్తే అండి సార్. నమస్తే సార్. అంటే ఇంకొక ఇద్దరిని జాయిన్ చేయించాను. ఓ వెరీ అంటే గుడ్. వాళ్ళతో పాటు విన్నాము, వాళ్ళు ఎట్లా ఇది అవుతున్నారు అని చూద్దామని ఎవరు, చెప్పేసి. ఫ్యామిలీయా, ఆఫీసా? ఆ, ఒక కొలీగ్ సార్, ఇంకో అతనేమో మా బావమరిదే. యుఎస్ నుండి అటెండ్ అవుతున్నాడు, ఓ నైస్. బాలకృష్ణ అని. సో నైట్ టైం బాగానే కష్టపడి అటెండ్ అవుతున్నారు. పర్వాలేదు సార్. అంటే మేబీ పిల్లల గురించి, పార్ట్నర్ గురించి అన్న ఉద్దేశంతో. హలో, నమస్తే అండి. నేను బాలకృష్ణ అండి. మా బావగారు చెప్తున్నారు కానీ నేనే అనమాట ఇప్పుడు యా, హలో అండి బాలకృష్ణ గారు. ఎక్కడి నుంచి అండి మీరు? నేను యూఎస్ లో టెక్సస్ అండి, హ్యూస్టన్ ప్లేస్ నుంచి జాయిన్ అవుతాను. ఓకే ఓకే. సో బాగున్నాండి. టైం సెషన్స్ తీసుకొని సిన్సియర్గా అటెండ్ అవుతున్నారు. దే ఆర్ వెరీ ఎన్లైటనింగ్. ఒక 2 days మిస్ అయ్యి నేను ఆల్రెడీ. సో మా టీంలో హరి గారు ఈజ్ నోన్ ఫర్ హిస్ పర్టికులర్ గా ప్రాక్టికల్ గా ఈ జీవన విద్యను ఎలా తీసుకెళ్ళాలి అనే దాని గురించి హ్యాస్ బీన్ డూయింగ్ డిఫరెంట్ థింగ్స్. లైక్ పూర్ణిమ గారు మీరు నిన్న కూడా ఒక 10 నిమిషాలు పూర్ణిమ గారు మాట్లాడారు నిన్న ఆఫ్టర్ 8:30 పేరెంటింగ్ గురించి, వాటికి సంబంధించి. సో పూర్ణిమ గారు అండ్ ఇంకిద్దరు పిల్లలు, అనురాగ్ అండ్ జాగృతి, వీళ్ళు పిల్లలతోనూ వాళ్ళ ఆ ఫ్యామిలీ లైఫ్ లో ఈ జీవన వైద్యని ఎలా తీసుకురావాలి, అలాగే ఎన్ఐటి వరంగల్లో వర్క్ చేస్తున్నప్పుడు కొలీగ్స్ తో ఎలా ఉండాలి, అండ్ మా టీమ్ మెంబర్స్ తో, సిహెచ్డి అదే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో ఈ నాలెడ్జ్ ని ఎలా తీసుకురావాలి అనే దాంట్లో హ్యాస్ బీన్ డూయింగ్ డిఫరెంట్ థింగ్స్ అండ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్. మంచిగా సక్సెస్ అవ్వడం కానీ, మన లైఫ్ లో దేనికి ప్రియారిటీ ఇవ్వాలి, పర్టికులర్ గా వీ హ్యావ్ బీన్ మెస్డ్ అప్ విత్ సో మెనీ థింగ్స్ కదా, వాటిల్లో సో వేటికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి, సెల్ఫ్ లో చూసుకోవడం ఎంత ముఖ్యం, మనల్ని మనం ముందుకు తీసుకెళ్లాలంటే, ఈ నాలెడ్జ్ని అప్లై చేయాలంటే, బీయింగ్ హ్యాపీ ఆల్వేస్, మనం కంటిన్యూస్ గా హ్యాపీనెస్ గా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాల మీద హెస్ బీన్ డూయింగ్ సమ్ వండర్ఫుల్ థింగ్స్. సో అలాగే హరి గారు ఈ యుహెచ్వి ఏఐసిటి సెషన్స్ చాలా తీసుకున్నారు. వన్ ఆఫ్ అవర్ ప్రైమ్ ఫెసిలిటేటర్ ఇన్ సిహెచ్డిహెచ్సి. he is also a joint secretary of ASFA. So with this very small introduction about Hari garu, and I'm handing over this to Hari garu. And ఇప్పుడు ఈరోజు తన సెల్ఫ్ గురించి, ఇంప్లిమెంటేషన్ గురించి చెప్తారు. ఈ జీవన విద్య నాలెడ్జ్ ని మనం జీవితంలోకి ఎలా తీసుకొస్తే బాగుంటది, ఈ 7 రోజులు 8 రోజులు విన్నాం కదా, ఆ విన్నదాన్ని మనం ఎలా లైఫ్ లోకి తీసుకురావచ్చు అన్న దాని గురించి. హరి గారు. యా, థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు. అయితే ఈ సెషన్ జనరల్గా అయితే ఒక 45 minutes 1 hour చెప్పేదండి కంటెంట్. కానీ ఈ సెషన్ డిఫరెంట్ ప్లానింగ్ వల్ల ఇప్పుడు దీన్ని బ్రీఫ్గా నేను ఒక 10 minutesలోనే చెప్తా అండి. సో ఇప్పుడు చెప్తున్న విషయం ఏంటి అంటే, ఇప్పుడు మొత్తం 7 days నుంచి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ విన్నాం కదండి. ఫస్ట్ అయితే మన గురించి మనం అండి, అసలు మనిషి అంటే ఏంటి, హ్యూమన్ బీయింగ్ అంటే సెల్ఫ్ అనుకున్నాము, బాడీ అనుకున్నాము. తర్వాత మనం ఎక్కువ టైం స్పెండ్ చేసింది, ఒక 3 days 4 days టైం స్పెండ్ చేసింది రిలేషన్షిప్స్ గురించి అండి. అది ట్రస్ట్ దగ్గర నుంచి, కేర్ దగ్గర నుంచి, రెస్పెక్ట్, గైడెన్స్, రిఫరెన్స్, ఇవన్నీ. సో మొత్తం 3 aspects అండి. నేను, నా బాడీ అండ్ ఇంకొక వ్యక్తి, ఈ 3 aspects గురించి అండి. సో ఉంది అసలు ఎగ్జిస్టెన్స్ అనేది, అస్తిత్వంలో అనేది ఎలా ఉంది. ఇప్పుడు చెప్పిందంతా ఒక ఒపీనియన్ కాదండి, ఇది ప్రపోజల్ ఫామ్లో పెడుతున్నా, బట్ ఇది రియాలిటీ అని. ఎంత రియాలిటీ అంటే, ఒక గ్రావిటీ అనేది ఒక ఎంత రియలో ఇది అంత రియల్ అని. గ్రావిటీ లేదు అని కావాలంటే ఒకరు అనుకోవచ్చు, కానీ వాళ్ళు అనుకోకుండా ఎలా అయితే ఉంటుందో అలానే హ్యూమన్ బీయింగ్ అంటే బాడీ ఉంది, సెల్ఫ్ ఉంది, రిలేషన్షిప్స్ అంటే ఫీలింగ్స్ ఉన్నాయి అనేది ఒక రియాలిటీ. దట్స్ హౌ ఇట్ ఈజ్. అండ్ ఆ విధంగా దాన్ని గుర్తించినప్పుడే మనకి హార్మోనియస్ స్టేట్లో ఉండగలుగుతాం. సో దానికి చేయాల్సిన సాధన ఏంటి, ఇదైతే విన్నాము, వర్క్షాప్ విన్నాము, చేయాల్సింది ఏంటి ఇప్పుడు మనం, హౌ డు వి ఇంప్లిమెంట్ ఇట్ ఇన్ అవర్ లైఫ్. సో దాని గురించి అండి ఇప్పుడు మొత్తం వర్క్షాప్ కలిపి జస్ట్ ఇక్కడ ఒక సింగిల్ స్లైడ్లో ఒక 6 points చెప్పండి. మన బేసిక్ ఆస్పిరేషన్ హ్యాపీనెస్, ప్రాస్పెరిటీ అని,
ఆస్పిరేషన్ అంటే జీవిత లక్ష్యం అది. దానికి కావాల్సిన 3 అని ఫిజికల్ ఫెసిలిటీ, రిలేషన్‌షిప్, రైట్ అండర్‌స్టాండింగ్. రైట్ అండర్‌స్టాండింగ్ అంటే మనల్ని మనం తెలుసుకోవడం, సెల్ఫ్ బాడీ అని. రిలేషన్‌షిప్స్ అంటే అన్ని ఫీలింగ్స్ గురించి తెలుసుకోవడం, అవి నాలో ఉండేటట్టు ఉన్న హార్మోని అంటే ఏంటి? ఇదండి మనం మొత్తం తెలుసుకుంది. సో, ఇది ఇన్ఫర్మేషన్ లాగా తెలుసుకోవడం ఒకటండి. అది ఇన్ఫర్మేషన్ ద్వారా ఒక ఇంట్యూటివ్ అండర్‌స్టాండింగ్ డెవలప్ అవ్వడం ఒకటి. అది నా అనుభవపూర్వకంగా అనుభూతి చెందడం అనేది ఇంకొకటండి. సో, ఆ అనుభూతి చెందడానికి అండ్ అలా అనుభూతి చెందే విధంగా నాలో మార్పు రావడానికి చేయాల్సిన సాధన అండి. సో, అదే ఎవల్యూషన్ అంటున్నామండి. ఎవల్యూషన్ అంటే ఒక మార్పు, ఒక పరిణామం. సో, సెల్ఫ్‌లో ఈ జరగాల్సిందంతా కూడా సెల్ఫ్‌లో అండి. సెల్ఫ్ ఎవల్యూషన్ త్రూ సెల్ఫ్ అవేర్‌నెస్ అనేది ఇప్పుడు చెప్తున్నా అండి నేను. సో, ఇప్పుడు నేను లెట్ అస్ సే నాకు నెగెటివ్ థాట్స్ వస్తున్నాయి. లెట్ అస్ సే ఐయామ్ వరీడ్‌గా ఉన్నా. ఫ్యూచర్ గురించి డౌట్‌గా ఉంటుంది. ఒక మంచి విషయం జరుగుతుంటే సడెన్‌లీ ఇది జరుగుద్దంటావా? లేదంటావా? అనిపిస్తుంది. ఇంకోళ్ళ మీద అనుమానం వస్తుంది. ఈగోలాగా అనిపిస్తుంది. ఆర్ జరిగిపోయిన సంఘటనలు మళ్ళీ మళ్ళీ రిపీటెడ్‌గా మనకొస్తా ఉన్నాయి. అండ్ రిలేషన్‌షిప్‌లో కరెక్ట్‌గా ఉందామనుకున్న అగైన్ రాంగ్ బిహేవియర్ ఎలా వస్తుంది. ఇదన్నిటికి ఐ మీన్ ఒక మదర్ ఆఫ్ ఆల్ ప్రాక్టీసెస్ ఈజ్ సెల్ఫ్ అవేర్‌నెస్ అండి. ఏ ప్రాక్టీస్ అయినా తీసుకోండి. ఇన్ ద ఓవరాల్ ఒక స్పిరిచువాలిటీలో, సెల్ఫ్ డెవలప్‌మెంట్‌లో వితౌట్ సెల్ఫ్ అవేర్‌నెస్ దేర్ ఈస్ నో ప్రాక్టీస్ అండి. సో, ఈ సెల్ఫ్ అవేర్‌నెస్ అనేది చాలా సింపుల్. బట్ ఎట్ ద సేమ్ టైమ్ వెరీ పవర్‌ఫుల్. జస్ట్ ఆ సెల్ఫ్ అవేర్‌నెస్ ద్వారానే మనలో ఎంతో మార్పొస్తుందండి. నాలో అయితే చాలా వచ్చింది ఆ విధంగా చేస్తున్నప్పుడే. సో, ఆ ప్రాక్టీసెస్ ఏంటి అనేది 3 ప్రాక్టీసెస్ చెప్పబోతున్నానండి. సో, ఆ 3 ప్రాక్టీసెస్ ఒకటి సెల్ఫ్ రిలేటెడ్, ఒకటి బాడీ రిలేటెడ్ అండ్ ఒకటేమో రిలేషన్స్ రిలేటెడ్. సో, ప్రాక్టీస్ 1 అండి. సో, ప్రాక్టీస్ 1 అంటే ఏం చెప్తున్నామంటే, ఇప్పుడు సెల్ఫ్‌లో కొన్ని ఆలోచనలున్నాయి, కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. సో, ఎలా అయితే బాడీలో కంటిన్యూయస్‌గా కొన్ని యాక్టివిటీస్ జరుగుతున్నాయో, బ్రీతింగ్ జరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయో, డైజెషన్ జరుగుతున్నాయో, సెల్ఫ్ అనేది కంటికి కనిపించనిది ఏదైతే ఉందో, దాంట్లో కంటిన్యూయస్‌గా కొన్ని ఆలోచనలు, కోరికలు, భావాలు ఉన్నాయి. అవి గనుక సరిగ్గా ఉంటే అప్పుడు మనకు హ్యాపీగా ఉంటుందండి. మనకి ఏమి అన్‌కంఫర్టబుల్‌గా అనిపించదు. లెట్ అస్ సే నేను పొద్దున్న లేచాను. రైట్. 6కి లేద్దాం అనుకున్నాను. 7కి లేచాను. లేవగానే అయ్యో! ఇలా లేద్దాం అనుకుని లేవలేదే. అయ్యో! లేస్తే బాగుండే అని అనుకున్నాననుకోండి. అంటే దేర్ ఆర్ 2 వాయిసెస్ ఇన్‌సైడ్. ఒకటి లేవాలి అనుకున్నది, ఒకటి లేవలేనిది. సో, అదొక కాన్‌ఫ్లిక్ట్ లాగా ఉంటదన్నట్టు. సో, అప్పుడు అంత మంచిగా అనిపియదు మార్నింగ్. ఎప్పుడైతే మనం అనుకున్నది ఇది సేమ్ ఉంటుందో, న్యాచురల్ యాక్సెప్టెన్స్ ప్రకారం ఉంటుందో, అలానే నేను ఒక గొడవ జరిగింది, ఏదో ఇష్యూ అయింది. దాని గురించి మళ్ళీ నేను ఆలోచిస్తున్నాను. ఆ వ్యక్తి పట్ల ఇంకా నాకు అపోజిషన్ ఉంది నాలో. మరి అపోజిషన్ భావం అనేది సహజంగా యాక్సెప్టబుల్ అంటే కాదు. వెంటనే మనకు లోపల అన్‌కంఫర్టబుల్ అనిపిస్తది. సో, దీన్ని ఈజీగా ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు బాడీకైతే కొన్ని ఫుడ్స్ ఇప్పుడు బాగా వేడిగున్న ఫుడ్ ఐటెమ్ ఏదైనా నోట్లో పెట్టుకోగానే కాలుతుంది చూడండి నాలుక. బాగా చల్లగున్నది పెట్టుకున్నా నొప్పిలేస్తుంది. అలానే ఈ అపోజిషన్ భావము, కోపం అనే భావము, ఒక డౌట్ అనే భావము, ఫియర్ అనే భావం ఇవి గనక మనలో ఉండగానే, అలాంటి ఆలోచనలుగానే మనకు కంఫర్టబుల్ అనిపియదు. ఇట్ ఈస్ యాస్ సింపుల్ యాస్ దట్ అండి. అయితే ఇదంతా నేను ఏదైతే చెప్తున్నా అది నాలో నేను డైరెక్ట్‌గా చూసుకున్నాను నేను. సో, ఇలా ఉంది అని చెప్తున్నాను. ఫస్ట్ చదివాను. తర్వాత నేను ప్రాక్టీస్ చేశాను. నౌ దిస్ ఈస్ మై డైరెక్ట్ ఎక్స్‌పీరియన్స్ ఐ యామ్ షేరింగ్ విత్ యూ. అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ నీడ్స్ టు ఎవరైనా ఇది చేయాలి అండి. ఇది చేయడానికి ఏం చేయాలి అంటే, లోపట ఏం జరుగుతుందని అబ్జర్వ్ చేయండి. యూ జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకొని ఒక 5 మినిట్స్, 10 మినిట్స్, 15 మినిట్స్ వాటెవర్ యూ క్యాన్ డూ. 15 మినిట్స్ మినిమమ్ ఈస్ బెటర్. మార్నింగ్ లేచారు లెట్ అస్ సే. సో, లోపట ఏం జరుగుతుంది? వాచ్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద సెల్ఫ్. అప్పుడు వెంటనే మీకు ఆలోచనలు కనిపిస్తాయండి. ఆ ఆలోచన వెనకాల ఆలోచన ఎలాంటిదంటే ఒక చెట్టుకు ఆకులుంటాయి చూడండి అలాంటిది. కానీ ఆకులు ఈ విధంగానే ఎందుకున్నాయంటే దాని మూలం ఏంటిదంటే విత్తనం. రైట్. ఆ విత్తనం ఏంటంటే ఆలోచన వెనకాల ఉన్న విత్తనం కోరిక అండి. సో, ఆ కోరిక ఏంటో కనుక్కోండి. ఇప్పుడున్న ఆలోచన వెనకాల కోరిక ఏంటి? సో, లెటస్ సే ఇప్పుడు పొద్దున్న లేచాను. వెంటనే టీ తాగాలి అనిపిస్తుంది. ఆ కోరిక ఏంటి అంటే ఐ మీన్ నా కేస్‌లో నాకు చూస్తేనైతే ఇది మంచిగా ఒక లేస్తే తినడం ఆస్వాదన ద్వారా హ్యాపీనెస్ పొందాలి అనేది ఈ కోరిక ఉందన్నట్టు. సో, ఈస్ ఇట్ న్యాచురల్లీ యాక్సెప్టబుల్? రైట్. ఈస్ దేర్ ఎ కంటిన్యూటీ ఇన్ ఇట్? ఉంటే చేయండి. ఇది మోరల్‌గా, ఎథికల్‌గా కూడా చెప్పట్లే నేను. ఏదో రైట్ మార్గం అని కూడా చెప్పట్లే. ఇట్ ఈస్ యాస్ సింపుల్ యాస్ దట్. అది రైట్
సారీ, ఈ విధంగా ఉంటేనే హ్యాపీగా ఉంటుంది. ఇట్ ఈస్ యువర్ చాయిస్ వెదర్ ఆ విధంగా ఉంటూ హ్యాపీగా ఉంటారా, లేదు ఆ విధంగా ఉండను, ఇలా కాన్ఫ్లిక్ట్ ఉన్నా కొంచెం కాన్ఫ్లిక్ట్ నాకు ఓకే అంటే అలా ఉంటారా, ఇట్ ఈస్ కంప్లీట్లీ అవర్ చాయిస్. బట్ దట్స్ హౌ ద డిజైన్ ఆఫ్ ద సెల్ఫ్ ఈజ్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్. ఇట్స్ అవర్ చాయిస్ వెదర్ విచ్ లెవెల్ యూ వాంట్ టు ఇట్. నోబడీ స్టాప్స్ అస్ కదా. సో న్యాచురల్లీ యాక్సెప్టబుల్ సెల్ఫ్ యాక్టివిటీ లోపల ఉన్నంత వరకు, అంటే సరైన కోరికలు, సరైన థాట్స్, సరైన భావాలు ఉన్నంత వరకు మనకి హ్యాపీనెస్ ఉంటుంది. సో ఈ హార్మోనీ ఇన్సైడ్ ఉందా లేదా, హార్మోనీ ఉంటే హ్యాపీనెస్, ఇఫ్ నాట్ ఇట్స్ నాట్ హ్యాపీనెస్. సో చెప్తున్నది ఏంటి అంటే sit for a while, pay attention to the self. మనం పొద్దున్న లేవగానే ఫోన్లో ఏమైనా కొత్త మెసేజ్ ఏమొచ్చేసినాయి, న్యూస్ ఏమొచ్చినాయి చెక్ చేస్తాం కదా. ఇప్పుడు లోపల చెక్ చేయండి అంటే లోపల ఏం జరుగుతుంది అని చెక్. అండ్ డయాగ్నోసిస్, ఈ కోరిక కరెక్ట్గానే ఉందా లేదా, న్యాచురల్ యాక్సెప్టెన్స్ ప్రకారం ఉందా లేదా అని టెస్ట్ చేయడం. అండ్ ఏదైనా రాంగ్ ఉంటే విచ్ ఎవర్ వే యూ వాంట్ టు రిజాల్వ్ ఇట్. యూ వాంట్ టు డ్రాప్ ఇట్, యూ వాంట్ టు చేంజ్ ఇట్, యూ చేంజ్ ఇట్. దట్ వే మన సెల్ఫ్ అనేది ప్యూరిఫై అవుతుంది. సెల్ఫ్ అనేది బెటర్ అండ్ బెటర్ అవాల్వ్. ఇట్ విల్ ఎవాల్వ్ టు ఏ బెటర్ సెల్ఫ్. So this is the practice one, and so practice one is self-awareness, just being aware about ourself, what is going on in ourself. So practice two ఏంటంటే ఇది మనలో ఉన్న రిలేషన్షిప్స్ అండి. మనకి ఇంకొక వ్యక్తి మధ్యలో, వాళ్ళు మన వైఫ్, హస్బెండ్, పిల్లలు, కొలీగ్స్, ఫాదర్, మదర్, సిస్టర్స్, ఎవరైనా కావచ్చు, వాళ్ళ పట్ల మనలో ఉన్న భావాన్ని అబ్జర్వ్ చేయడం. సో అబ్జర్వ్ యువర్ ఫీలింగ్స్. ఇది ఎప్పుడప్పుడు వచ్చేది అంటే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అబ్జర్వ్ చేయండి. డ్యూరింగ్ ఇంట్రాక్షన్ ఎలాంటి భావాలు ఉన్నాయి, ఎలాంటి వర్డ్స్ ఉన్నాయి. ఈ భావం డిస్టర్బ్ అవ్వకుండా రాంగ్ వర్డ్ మన లోపల నుంచి రానే రాదు. గట్టిగా ఎవరితో మీరు మాట్లాడాలి అంటే ఫస్ట్ మళ్ళీ కోపం రావాలి, రైట్. ఇది కనుక అబ్జర్వ్ చేస్తే ఆ వర్డ్స్ ఆగిపోతాయి, మన యాక్షన్ ఆగిపోతుంది రాంగ్ ఏమైనా ఉంటే. సో యూ అబ్జర్వ్ బిఫోర్ ద ఇంట్రాక్షన్, యూ అబ్జర్వ్ ఆఫ్టర్ ద ఇంట్రాక్షన్, యూ అబ్జర్వ్ డ్యూరింగ్ ద ఇంట్రాక్షన్. సో ఒక్కొక్కసారి ఈ అలవాటు అంతా లేనప్పుడు మనకి ఇంటరాక్షన్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత, ఆ సంఘటన జరిగిన తర్వాత మనకి ఆలోచన వస్తుంది, సరే ఇలా అనకుండా ఉండాల్సింది, అలా అనకుండా ఉండాల్సింది అని. దీని కనుక ప్రాక్టీస్ చేస్తున్నాము అంటే ఈవెన్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వబోతున్నాం ముందే, డేస్ ఆఫ్ ఫంక్షన్కి వెళ్తున్నారు, ఆల్రెడీ మీకు డౌట్ ఉంది, వాళ్ళ ఫలానాడు కలుస్తాడు, ఇలా పలకరిస్తాడు, అలా పలికిస్తాడు, డౌట్ ఉండొచ్చు. సో అంటే ఆల్రెడీ ఎవరో ఒక వ్యక్తి పట్ల మనకి ఒక నాట్ సో పాజిటివ్ ఫీలింగ్ ఉంది, రైట్. ఆ ఫీలింగ్ని మనం సెట్ చేసుకోవచ్చు. ఫంక్షన్కి రెడీ అయ్యి వెళ్తున్నాం కదా, బయట రెడీ అవ్వడం అంటే బట్టలు వేసుకోవడము, కడుక్కోవడం, మేకప్ వేసుకోవడం వెళ్తున్నారు కదా. అలానే ఐఎమ్ టాకింగ్ అబౌట్ గెటింగ్ రెడీ ఫ్రమ్ ఇన్సైడ్. సో క్యాన్ వి గెట్ రెడీ విత్ రైట్ ఫీలింగ్ ఇన్సైడ్ అండ్ ఎక్స్ప్రెస్ అవర్ సెల్ఫ్ లైక్ దాట్. సో దిస్ ఈజ్ ప్రోయాక్టివ్. దిస్ ఈజ్ బీయింగ్ రెడీ ఫర్ ఎ రైట్ ఇంటరాక్షన్ ఇన్ ద రిలేషన్షిప్. ఇది కావాలి అంటే నాలో ఏం భావం ఉంది అని నేను ఫస్ట్ చూసుకోవాలి అండి. సో థాట్స్ అండ్ ఫీలింగ్స్ ఆర్ ఇన్సైడ్ అబౌట్ అదర్స్. సో ఆ ఫీలింగ్ అనేది కరెక్ట్ సెట్ అయినప్పుడు, ఏ ఫీలింగ్ మరి, ట్రస్ట్ అనే ఫీలింగ్, రెస్పెక్ట్ అనే ఫీలింగ్, కేర్, గైడెన్స్ అనే ఫీలింగ్, లవ్, అంత సింపుల్, అంత మాటలు చెప్పాలి అంటే అవతల వ్యక్తి పట్ల మీకు ప్రేమ భావం ఉందా, అండ్ ఏం నష్టం లేదుగా, అందరూ ఫీలింగ్తోని అవతల వ్యక్తి పట్ల వ్యక్తం అవుతున్నాను, రైట్. సో ఇది సెకండ్ ప్రాక్టీస్ అండి. ఇది సెకండ్ ప్రాక్టీస్ ఇన్ రిలేషన్షిప్, రైట్. అండ్ దెన్ థర్డ్ ప్రాక్టీస్ అండి. సో థర్డ్ ప్రాక్టీస్ ఏమంటున్నామంటే, ఇప్పుడు ఒక వ్యక్తి అంటేనే, హ్యూమన్ బీయింగ్ అంటేనే బాడీ ఉంది, సెల్ఫ్ ఉంది. మరి బాడీ సెల్ఫ్ మధ్యలో ఇంటరాక్షన్స్ గమనించడమే థర్డ్ ప్రాక్టీస్ అండి. బాడీ నడుస్తూ ఉంది, బాడీ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి, బాడీ నుంచి సెల్ఫ్కి ఏమొస్తాయంటే సిగ్నల్స్ వస్తాయండి. ఎటుసేపు నేను ఇలా కూర్చున్నాను, రైట్, ఇప్పుడు బ్యాక్ సపోర్ట్ లేదు, సో నేను ఇలా అంటున్నాను అంటే ఒక సిగ్నల్ వచ్చింది అన్నట్టు, సమ్వేర్ ఎట్ ద బ్యాక్ సైడ్ ఒక సెన్సేషన్ సరిగ్గా లేదు, ఇక్కడ ఏదో కంఫర్టబుల్ సెన్సేషన్ లేదు అనే సిగ్నల్ బాడీ నుంచి, బ్రెయిన్ నుంచి సెల్ఫ్కి వస్తుంది. సెల్ఫ్ మేక్స్ ఎ డెసిషన్. ఇప్పుడు ఈ కెమెరా యాంగిల్ సరిగ్గా లేదు, మళ్ళీ డిస్టర్బ్ అవుద్ది కాబట్టి పర్వాలేదులే కొద్దిసేపు ఉండు అనే నిర్ణయం తీసుకోవచ్చు. ఆర్ యూ జస్ట్ అడ్జస్ట్ యువర్ పోస్చర్ అనే నిర్ణయం తీసుకోవచ్చు నేను. సో ఇలా బాడీ నుంచి సెల్ఫ్ సిగ్నల్ వచ్చి నిర్ణయం మాత్రం సెల్ఫ్లో జరుగుతుంది. ఆ సెల్ఫ్లో నిర్ణయం ఎలా జరుగుతుంది అంటే, నాకున్న క్లారిటీని బట్టి, నాకున్న అండర్స్టాండింగ్ బట్టి, నాకున్న జ్ఞానాన్ని బట్టి ఆ నిర్ణయం జరుగుతుంది, రైట్. సో చూస్తుంది చూడండి, నేను నా బాడీ నాకు ఇచ్చే సిగ్నల్, డెసిషన్ మేకింగ్, మళ్ళీ బాడీకి ఇచ్చే సిగ్నల్, దీన్ని మొత్తాన్ని నేను ఒక లైవ్ యాక్టివిటీ లాగా నేను చూడగలిగినప్పుడు, ఓ దిస్ ఈజ్ మీ హూ ఈజ్ మేకింగ్ డెసిషన్ అనేది అర్థమవుతుందండి. ఆ డెసిషన్ దేని ఆధారంగా తీసుకుంటున్నాను, సెన్సేషన్ ఆధారంగా,
ఒక కండిషనింగ్ ఆధారంగా క్లారిటీ ఆధారంగా తీసుకుంటున్నా అని అర్థమవుద్ది అండి. అండ్ ఎంత డిపెండెన్సీ ఉంది మనకి సెన్సేషన్ బట్టి ఇవన్నీ బాగా తెలుస్తూ ఉంటుందండి. లైక్ వీ సీ సమ్ పీపుల్ బాడీలో కొంచెం డిస్కంఫర్ట్ రాగానే సమ్ పీపుల్ గెట్ టూ మచ్ వరీడ్, కొంతమంది అసలే వరీ ఎవరు, కొంతమంది బాడీ సెంట్రిక్గానే ఉంటారు. సో ఆల్ దీస్ థింగ్స్ అండర్ ఎవాల్యుయేషన్స్, ఓవర్ ఎవాల్యుయేషన్స్ అన్ని కూడా దీంతో సెట్ అవుతాయి అండి. అండ్ దెన్ ఒక ఐడెంటిటీ షిఫ్ట్ కూడా వచ్చే అవకాశం ఉందండి. లైక్ ఐఎమ్ నాట్ ద బాడీ, ఐఎమ్ నాట్ ఈవెన్ ద మైండ్, అండ్ ఐఎమ్ ద సెల్ఫ్ అనే ఐడెంటిటీ షిఫ్ట్ కూడా ఇది అబ్జర్వ్ చేస్తూ ఉంటే దాంట్లో వస్తుందండి. సో ఇది ఒక థర్డ్ ప్రాక్టీస్ అండి, అండర్స్టాండింగ్ ద ఓకే. సో అండర్స్టాండింగ్ ద ఏం లేదు హరి గారు, మీది వాయిస్ కొంచెము మధ్య మధ్యలో లాగ్ ఉంది. సో అందుకని వీడియో ఆఫ్ చేశాను, సో దట్ కొంచెం ఇంటర్నెట్ యూజ్ అవుతుంది ప్రాపర్గా ఆడియో. fine. So understanding self and body interaction. So these three things I wanted to share, and again I'll repeat. First is to observe the activities in the self, that is observing our thoughts, desires, and verifying whether it is naturally acceptable or not. Naturally acceptable ఉంటే సహజ స్వీకృతి ప్రకారం ఉంటే మనం హ్యాపీగా ఉంటామండి. సెకండ్, అబ్జర్వింగ్ ద ఫీలింగ్స్ అండ్ రిలేషన్షిప్. అవతల వ్యక్తుల పట్ల నాలో సరైన భావం ఉందా లేదా, గొడవ ఏమైనా జరగనండి, ఏదైనా ఉండండి, ఎంత పెద్ద ఇష్యూ అయినా ఉండనియండి, మన మిస్టేక్ వచ్చుగాక అవతల మిస్టేక్ ఏదైనా ఉండనియండి, భావం కనుక సరిగ్గా ఉంటే మనకు చాలా కంఫర్టబుల్ ఉంటుందండి, రిలేషన్షిప్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. థర్డ్ వన్, సెల్ఫ్ అంటే ఏంటి, బాడీ అంటే ఏంటి, బాడీ నుంచి సెల్ఫ్ ఇంట్రాక్షన్స్ ఎలా జరుగుతున్నాయి, ఈ సిగ్నల్స్ ఎలా వస్తుంది, డెసిషన్ మేకింగ్ ఏం జరుగుతుంది, అసలు నేనంటే ఏంటి, బాడీ ఐడెంటిటీ నుంచి సెల్ఫ్ ఐడెంటిటీ, ఈవెన్ విత్ ఇన్ సెల్ఫ్లో కూడా ఐఎమ్ నాట్ దీస్ థాట్స్ అండ్ మైండ్, ఐఎమ్ ద ప్యూర్ అబ్జర్వర్ అనే లెవెల్కి రీచ్ అవ్వడానికి యూజ్ అవుతుందండి థర్డ్ ప్రాక్టీస్, బాడీ అండ్ సెల్ఫ్ ఇంటరాక్షన్స్. సో దీస్ ఆర్ ద త్రీ ప్రాక్టీసెస్ దట్ వీఆర్ సజెస్టింగ్ అండి. సో ఒక క్యాంపు, ఒక వర్క్షాప్ అయిన తర్వాత ఏవైతే యోగా క్యాంప్ వెళ్ళారు, కొన్ని ఆసనాలు నేర్చుకున్న తర్వాత వాటిని ప్రాక్టీస్ ఎలా చేస్తూ ఉంటారో, సో దీస్ ఆర్ ద ప్రాక్టీసెస్ వీఆర్ సజెస్టింగ్ అండి. ఈ 3 ప్రాక్టీసెస్ మీకు సజెస్ట్ చేస్తున్నాము. సో వీటిని ఎవ్రీడే ఒక 15 minutes, హాఫ్ అన్ అవర్ టైం తీసుకొని చేస్తే చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయండి. సో నా కేసులో అయితే నేను వీటిని ఒక సిన్సియర్ ఒకసారి నేను ఒక 3 months 6 months చేసినప్పుడు చాలా ఫండమెంటల్ షిఫ్ట్స్ ఇన్ ట్రాన్స్ఫర్మేషన్ లాగా జరిగిందండి నాకు సెల్ఫ్లో. సో అట్లా అంటే అసలు ఒక నెగిటివ్ థాట్ అనేది రాకపోవడము, ఒక ఫ్యూచర్లో ఏమైతే భయాలు అవి ఏమైనా అసలు అలా ఇదివరకు ఆలోచించే ప్యాటర్న్ ఉన్న నాకు అసలు అలాంటి ప్యాటర్న్ అనేది ఇంకా పోయింది, ఇంకా రావట్లేదు. ఒక సర్కాస్టిక్గా మాట్లాడడం అనే అలవాటు ఉన్న వాళ్ళకి ఆ అలవాటే ఇలా పోయింది అన్నట్టు. అండ్ సార్ మరొకసారి చెప్పండి సార్, మరొకసారి కొంచెం. యా. సో అలాంటి చేంజెస్ నాలో విత్ జస్ట్ ప్రాక్టీస్ ఫర్ 3 months 2 months అలా చేసినప్పుడే చాలా వచ్చిందండి. ఇంకా వేరే వాళ్ళ మీద ఒక కంప్లైంట్స్ అనేవి ఉండడం అనేదే పోయిందన్నట్టు. అసలు నౌ ఐ డోంట్ హ్యావ్ ఎ కంప్లైంట్ ఆన్ ఎనీబడి ఇన్ ద వరల్డ్, రైట్. సో అలాంటి మార్పులు నాకు సిన్సియర్ సాధనతోనే బాగా వచ్చినాయండి. సో దట్స్ వై యూఆర్ సజెస్టింగ్. టైం తక్కువ ఉండడం వల్ల దీని మీద క్వశ్చన్స్ కానీ తీసుకోవట్లేదు. వర్క్షాప్ అయిపోయాక దీనికి కొంచెం డీటెయిల్గా చేసిన వీడియో ఉంటుంది, అది షేర్ చేస్తాము. అండ్ అదే కాకుండా ఈ వర్క్షాప్ జస్ట్ బిగినింగే అండి. ప్రతి ఒక్కరు ప్రతిరోజు సండే 7 to 8:30 అండి. వీ హ్యావ్ బీన్ డూయింగ్ ఇట్ ఫర్ ఒక 230-40 వారాలు అయినా ఇప్పటికీ అది నడుస్తూనే ఉంటుందండి. రిఫ్రెషర్ సెషన్స్, అక్కడికి రండి, అక్కడ మేమందరం ఉంటాము. అండ్ డౌట్స్ క్లియర్ చేస్తూ ఉంటామండి, డౌట్స్ క్లియర్ చేస్తుంటాం, విషయాలు చెప్తూ ఉంటాం. సో ప్లీజ్ జాయిన్ అస్ విత్ ఫర్దర్ జర్నీ అండి. సో ఐఎమ్ స్టాపింగ్ హియర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హరి గారు. సో అది ఆన్లైన్ అండి, వీక్లీ రిఫ్రెషర్ ఈజ్ ఆన్లైన్ వన్. సో ఎవ్రీ వీక్ మీరు జాయిన్ అవ్వచ్చు. దాంతో పాటుగా అసలు మీకు ఈ సిహెచ్డిస్ ఏంటి, మేము దీంతో ఫర్దర్గా ఎలా కనెక్ట్ అవ్వాలి, అసలు మా వర్క్షాప్ అయిపోతుంది కదా, సో నెక్స్ట్ ఈ జీవన విద్య సెషన్ గురించి తెలుసుకోవాలన్నా చేయాలన్నా ఏం చేయాలని మీకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా, మీన్స్ హౌ టు కనెక్ట్ విత్ అస్ అని? Am I audible? కరెక్ట్. అందరికీ ఐడియా ఉంటుంది, ఎందుకంటే ఫర్దర్ కోర్సెస్ ఏమన్నా ఉన్నాయా, ఇంకా బెటర్గా ఏమన్నా పర్ఫామ్ చేయొచ్చా? ఓకే అండి. సో ఒక బ్రీఫ్గా సిహెచ్డిసి గురించి చెప్తాను. మీన్ వైల్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, మీరందరూ కూడా ఒకసారి ఒక 10 minutesలో ఈ 1 weekలో మీ అబ్జర్వేషన్స్ కానీ, మీరు నేర్చుకున్నవి కానీ, మీ కనెక్ట్ అయిన పాయింట్స్ కానీ,
మీ ఓవరాల్ ఈ సెషన్ గురించి మీ ఫీడ్బ్యాక్ కావచ్చు, వీలైతే ఒక చిన్న ఫోన్లోనో పేపర్ మీద వారు మీ మనసులోనో పాయింట్అవుట్ చేసుకోండి. దెన్ యూ విల్ గెట్ ఏ ఛాన్స్ టు షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్, ఫీలింగ్స్ అబౌట్ దిస్ వర్క్షాప్. దాని లోపలికి వెళ్ళే ముందు అసలు సిహెచ్డిహెచ్సి అంటే ఏమిటి? సో సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్నెస్, సిహెచ్డిహెచ్సి ఫుల్ ఫామ్ అండి. ఇట్స్ ఎన్ ఇనిషియేటివ్ ఆఫ్ అమ్మా సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్, ఒక ఎన్జిఓ యాక్టివిటీ లాగా. అంటే మామూలుగా మనం డెవలప్మెంట్ అంటే బిల్డింగ్లు, భవనాలు వీటి గురించి ఆలోచిస్తాం కదా. ఇన్నర్ డెవలప్మెంట్ గురించి పనిచేయడం కోసం స్టార్ట్ చేసిన ఒక ఇనిషియేషనే సిహెచ్డిహెచ్సి. అండ్ నాగరాజు గారు ప్రొఫౌండర్ ఆఫ్ దిస్ జీవన్ విద్య నాలెడ్జ్, అండ్ గణేష్ బగారియా గారు అండ్ ప్రదీప్ కుమార్ గారు, వీళ్ళు మా గురువులు అండి. ఈ నాలెడ్జ్ని మేము రకరకాల స్టేజెస్లో వీళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఈరోజు మీకు రీషేర్ చేయగలుగుతున్నాం. మా అండర్స్టాండింగ్ యాడ్ చేసుకొని మీకు రీషేర్ చేయగలుగుతున్నాం. అవర్ సిన్సియర్ గ్రాటిట్యూడ్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. సో సిహెచ్డిసి అనేది నాకు చెప్పినట్టుగా ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్, ఇన్నర్ డెవలప్మెంట్, సెల్ఫ్ డెవలప్మెంట్ అంటాం కదా. సో దానికోసం పనిచేసే ఒక ఎన్జిఓ, ఒక ఇనిషియేటివ్. దట్ ఈస్ ఫ్రమ్ అమ్మా సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్, ఇన్ షార్ట్ అస్వా. మా బేసిక్ మా ఫ్రేమ్ వర్క్ వచ్చి వాట్ వి యూజ్ ఇస్ జీవన్ విద్య, దాన్ని యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ కూడా అంటుంటారు. మేము ఒక 10 మంది ఎవరైతే ఈ నాలెడ్జ్ని ఆల్మోస్ట్ అటెండ్ అయ్యారో, ఇది మా జీవితాల్లో కొంత ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. మేము కొంత హ్యాపీగా ఉండడానికి డిఫరెంట్ లెవెల్స్లో ఇది మాకు హెల్ప్ చేసింది. కాబట్టి ఈ నాలెడ్జ్ని మేము 2 తెలుగు రాష్ట్రాల్లో వీలైనంత మందికి తీసుకెళ్ళాలి. ఇంకా చెప్పాలంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి వ్యక్తికి ఈ నాలెడ్జ్ ఉండాలి అనే ఉద్దేశంతో ఓ 10 మంది వాలంటీర్గా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగానే మేము సమాజానికి తిరిగేమేమొచ్చు అన్న 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 ఒక ఇంట్రెస్ట్తో స్టార్ట్ చేసింది అండి. అందుకని ఇక్కడికి వచ్చిన ఫెసిలిటేటర్స్ ఎవరు మీకు ఫీజ్ ఛార్జ్ చేయరనమాట. వాళ్ళు వాళ్ళ ఫ్రీ టైంని ఇచ్చి చేస్తున్నది. ఫ్రీ టైం అనడం కంటే కూడా ప్రొఫెషన్ అయిపోయిన తర్వాత వాళ్ళ ప్యాషన్ అంతా ఇదే అనుకోండి. ఆల్మోస్ట్ ఇక్కడున్న మనం చూస్తున్న, ఇక్కడ మీరు చూసిన ఫెసిలిటేటర్స్ కావచ్చు, చూడని ఫెసిలిటేటర్స్ కావచ్చు. బికాస్ ఒక వర్క్షాప్ జరగాలంటే దాన్ని ఫెసిలిటేట్ చేయాలంటే ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్. సో వాళ్ళ ప్రొఫెషన్తో పాటు ఇది ఒక ప్యాషన్గా తీసుకొని దీన్ని చేస్తున్నారు. దే వోంట్ ఛార్జ్ ఎనీథింగ్. దీస్ ఆర్ ద టీమ్ మెంబర్స్ అండ్ హరి గారు ఇప్పుడే మాట్లాడారు. అండ్ గిరిధర్ కోలనపాక గిరిగారు సో గిరిగారు అండ్ సుమన్ గారు మీతో మాట్లాడారు. శివశంకర్ ఈజ్ అవైలబుల్ హియర్. శివ గారు చాలా మందికి మీకు తెలిసే ఉంటారు. అండ్ శ్రీనివాస్ అంటే నేను, స్వామి, బాల రమేష్ మీకు ఈ వీక్ అంతా మీతో జర్నీ చేశాడు కదా. సుమన్ అండ్ బాలా హ్యాండిల్ దిస్ వర్క్షాప్స్. డాక్టర్ సుందర్ రాజ్ పెరుమాల్ గారు, ఆయుర్వేదిక్ డాక్టర్ గారు, అండ్ కొంతమంది మీరు ఆ సెషన్స్ అటెండ్ అయ్యి కూడా ఇలా వచ్చున్నారు. అండ్ పూర్ణిమ గారు నిన్న మీతో మాట్లాడారు కదా ఒక 10 minutes. హరి గారి వాళ్ళ వైఫ్ పూర్ణిమ గారు. సో అండ్ శ్రీదేవి గారు ఈ వర్క్షాప్ బిజీగా ఉండడం వల్ల అటెండ్ అవ్వలేకపోయారు. సో దిస్ ఈస్ అవర్ టీమ్ అండి. మేమందరం కలిసి ఇంకా చాలా మంది డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను దీని ముందు, అండ్ రాజేష్ ఈజ్ అవర్ అడ్మిన్. సో ఇంకా ఈ టీం కాకుండా ఇంకా చాలా మంది వాలంటీర్గా మాకు హెల్ప్ చేస్తున్న వాళ్ళందరూ ఉన్నారు. దిస్ ఈస్ అవర్ టీమ్. అండ్ సిహెచ్డిసి ఏం ఆఫర్ చేస్తుంది అంటే అండి, మేము ఇన్ క్రక్స్ సిహెచ్డిహెచ్ ఈ జీవన్ విద్య అనే నాలెడ్జ్నే డిఫరెంట్ ప్యాకేజెస్లో ఇస్తున్నామండి. ఫ్యాకల్టీకి అయితే ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని, టీచర్స్కి అయితే టీచర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని, స్టూడెంట్స్కి అయితే స్టూడెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని, ఇంట్రడక్షన్ వర్క్షాప్ లైక్ దీన్ని మనం ఇంట్రడక్టరీ వర్క్షాప్ అంటాము, 3 days వర్క్షాప్, 7 days వర్క్షాప్. ఈ నాలెడ్జ్ చాలా పెద్దదండి. సో ఈ నాలెడ్జ్ని కాంటెక్స్టలైజ్ చేసుకొని ఎవరితో మనం ఏ టైప్ ఆఫ్ పీపుల్తో మనం వర్క్ చేస్తున్నామో ఆర్ సెషన్ కండక్ట్ చేస్తున్నామో వాళ్ళకి తగ్గట్టుగా కస్టమైజ్ చేసి చెప్తామండి. సో ఓవరాల్గా మీకు అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాట్ వీఆర్ గోయింగ్ టు టెల్, మనం ఏం చెప్తున్నామంటే ఎనీ వర్క్షాప్లో కూడా ఇవే ఉంటాయి. ఈ 9 days 8 days మీరు ఏవైతే చూసారో కంటెంట్ అదే ఉంటుంది. ఎగ్జాంపుల్స్ మారచ్చు, కొంచెం సీక్వెన్స్ అటు ఇటు మారచ్చు. ఇప్పటిదాకా దాదాపు మన కరోనా 2018-19 నుంచి స్టార్ట్ చేసాము. దాని అయిన తర్వాత 2019-20 పర్టికులర్గా కరోనా టైంలో ఇవన్నీ ఆన్లైన్ కావాలి, ఎక్కువ మంది జనాలు ఇళ్లలో ఉంటున్నారు. ఇళ్లలో ఉండుకోవడం వల్ల కొట్టుకోవడాలు ఎక్కువ అవుతున్నాయి, మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ అవుతున్నాయి. దాన్ని మనం ఎలా హెల్ప్ చేయగలనని ఈ ఆన్లైన్ సెషన్ స్టార్ట్ చేసామండి. ఈ 10 days ఆన్లైన్ సెషన్స్, 7 days ఆన్లైన్ సెషన్స్. అండ్ ఇట్ వర్క్ వెల్. చాలా మంది ఇది మాకు చాలా ఉపయోగపడుతున్నాయి, కంటిన్యూ చేయండి అని అంటూ అప్పటి నుంచి
ఆన్లైన్ ఆఫ్లైన్ బోత్ కాంబినేషన్స్తో సెషన్స్ చేస్తూ వస్తున్నాం. ఆల్మోస్ట్ ఒక 30,000 మందిని మనం రీచ్ అవ్వగలిగామండి. తెలుగు రాష్ట్రాలను కాదు, వివిధ దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళని కూడా మనం రీచ్ అవ్వగలిగాం. ఇప్పుడు ఎలా అయితే బాలగారు అటెండ్ అయ్యారు యూఎస్ నుంచి, అలా చాలా మంది ఆల్మోస్ట్ 7-8 ఇతర నేషన్స్ నుంచి కూడా అటెండ్ అవుతూ ఉంటారు మన తెలుగు వాళ్ళు. సో ఈ సెషన్స్ ముందుకు తీసుకెళ్ళాలి అంటే మేము ఇందాక చెప్పినట్టుగా ఇనిషియల్గా ఇంట్రెస్ట్ కోసము ఆ బేసిక్ నామినల్ ఫీ, రిజిస్ట్రేషన్ ఫీ తీసుకుంటామండి. సో ఇఫ్ యూ పీపుల్ ఫీల్ ఈ సెషన్స్ చాలా బాగున్నాయి, ప్రతి ఒక్కరికి ఇది అవసరం అనుకుంటే, వీ రిక్వెస్ట్ యూ టు సపోర్ట్ అస్ త్రూ యువర్ కాంట్రిబ్యూషన్స్. ఎందుకంటే ఈ ఎఫర్ట్ ముందుకు వెళ్ళాలంటే మిగతా అందరూ ఫ్రీ అయినా సరే జూమ్ పర్చేస్ చేయడం కానీ, రాజేష్ గారు ఈజ్ అవర్ పెయిడ్ వాలంటీర్, మీ అందరికి కాల్స్ చేస్తూ ఉంటారు, మిమ్మల్ని ఫాలో అప్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఈ వర్క్స్ అన్ని జరగాలంటే వీ నీడ్స్ దో టీమ్ ఈస్ గివింగ్ ఎనఫ్ టైమ్, ఇంకా ఫుల్ టైమ్ ఎఫర్ట్ పెట్టాలి అంటే ఒక ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ రిక్వైర్డ్. సో యాజ్ ఆఫ్ నౌ రాజేష్ గారు ఈజ్ అవర్ పార్ట్ టైమ్గా మాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఇలాంటివి చేయాలి అంటే యూ రిక్వైర్ యువర్ సపోర్ట్. అందులో ఎటువంటి ఇది లేదు, వెహికల్ ఫ్రీగా వచ్చినా పెట్రోల్ ఫ్రీగా రాదు కదా. సో అలాగా ఈ ఎఫర్ట్ అంతటికి కూడా ఐ రిక్వెస్ట్ యూ ఎవ్రీవన్ టు కాంట్రిబ్యూట్. అది ఇంత అంతా అని ఏమి ఉండదండి, రెగ్యులర్గా మాకు ఒక సపోర్ట్ అనమాట. ఇది మేము ఒక్కరే కాదు, మా వెనక చాలా మంది ఉన్నారు, మేమందరం కలిసి ఇలా ఈ నాలెడ్జ్ని ముందుకు తీసుకెళ్ళడానికి మెనీ పీపుల్ ఆర్ హెల్పింగ్ అస్ అనే ఒక పాజిటివ్ ఫీలింగ్ కూడా మాకు ఉంటుంది. ఎక్స్ప్రెస్ యువర్ ప్రాస్పరిటీ, మనం ప్రాస్పరిటీ అని సెకండ్ ఆర్ థర్డ్ డే డిస్కస్ చేసుకున్నాం కదా. చాలా మటుకు మేము నిన్నే టీమ్ మీటింగ్లో మాట్లాడుకుంటూ ఉన్నామండి. ఈ వర్క్షాప్ అయినప్పుడు చాలా బాగుందండి, అసలు ప్రపంచానికి ఇది ఎంతో అవసరము, మీలాంటి వాళ్ళు చాలా మంది కావాలి, చాలా ఫెసిలిటేటర్స్ ఉండాలి, రెగ్యులర్గా సెషన్స్ చేయండి అని చాలా మంది పాపం సలహాలు ఇస్తూ ఉంటారు. వాళ్ళు నిజంగా ఇంట్రెస్టింగ్గా కూడా చెప్తూ ఉంటారు, దట్స్ ట్రూ. బట్ మంత్లీ ఎవరైనా ఒక్కరు కూడా మన మంత్లీ కాంట్రిబ్యూటర్స్ ఒక్కరు కూడా లేరండి అసలు. అంటే మనకి మంత్లీ ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేసేవాళ్ళు జీరో. సో అట్లీస్ట్ మంత్లీ కాంట్రిబ్యూషన్స్ కానీ, క్వార్టర్లీ కానీ, హాఫ్ ఇయర్లీ కానీ, ఇట్స్ నాట్ హౌ మచ్, బట్ ఇట్ ఈస్ హౌ కన్సిస్టెంట్లీ. ఇది ఎంత అని కాదు, ఎంత రెగ్యులర్గా మనం సిహెచ్డిహెచ్సిని సపోర్ట్ చేస్తున్నాం, సిహెచ్డితో ఉన్నాము అనేదే ఇంపార్టెంట్ అండి. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ ఆ కాంటెక్స్ట్లో ఈ వర్క్షాప్ అవ్వగానే, ఈ వర్క్షాప్ ఎంత బాగున్నా, ఫెసిలిటేటర్స్ ఎంత బాగున్నా, ఇది ముందుకెళ్ళాలంటే మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. కాబట్టి పర్టికులర్గా ఈ ఇయర్ అయితే ఎవరో ఒకరిద్దరు వచ్చి సపోర్ట్ చేశారు కాబట్టి సరిపోయింది, కానీ ఈ ఇయర్ అయితే మాకు ఎక్స్పెండిచర్, మాకు వచ్చిన ఇన్ఫ్లో కంటే ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంది. సో ఇన్ దట్ కాంటెక్స్ట్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు కాంట్రిబ్యూట్ జనరస్లీ. మీకు వీలైనంత వరకు కాంట్రిబ్యూట్ చేయండి. అండ్ సిహెచ్డిసి అనేది అస్వా ఒక ఇనిషియేటివ్. అస్వా హ్యాస్ డూయింగ్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్, బ్లడ్ డొనేషన్ క్యాంప్ టు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్స్ డ్రైవ్స్, ఇలా వాలంటీరింగ్ యాక్టివిటీస్ చాలా చేస్తూ ఉంటుంది. అలాగే షాద్నగర్ బేస్గా ఫౌండేషన్ ప్రైమరీ ఎడ్యుకేషన్లో లెర్నింగ్ సెంటర్స్, లైబ్రరీస్ స్టార్ట్ చేసి గవర్నమెంట్ స్కూల్స్తో వర్క్ చేస్తుంది. దిట్ ఈస్ వెరీ ఇన్ షార్ట్ ఆఫ్ సిహెచ్డిసి గురించి. సిహెచ్డిసి ఇప్పటితో మీది ఈ సెషన్ అయిపోయింది ఇంకా వెళ్ళిపోవడం లాగా కాకుండా, ప్రతి ఆదివారం ఇందాక హరిగారు చెప్పినట్టుగా 7 to 8:30 1.5 hours, అది చాలా ఫిక్స్ అండి. పండుగ వచ్చినా, పబ్బం వచ్చినా, ప్రళయం వచ్చినా ఆ టైం ఫిక్స్. సో ఆ టైంలో మీరందరూ కూడా ఆన్లైన్లో మీ గ్రూప్లో మీకు లింక్ పంపిస్తాము, మీకు యాక్సెస్ ఉంటుంది, డైరెక్ట్గా వచ్చి జాయిన్ అవ్వచ్చు. జీవన్ విద్యని రకరకాల యాంగిల్స్లో మనం షేర్ చేసుకుంటూ, మన ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటూ ఉంటాం. అలాగే ఈ నాలెడ్జ్ విన్నప్పుడు బాగుంటుంది, స్టార్ట్ చేయాలన్నప్పుడు చాలా కాన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇంకా ఒక మంచి పని చేయడానికి, మంచిగా మారడానికి మనలో చాలా ఇబ్బందులు అవుతూ ఉంటాయి. సో ఆ ఇబ్బందులన్నిటికీ మీకు హెల్ప్ చేసే స్పేస్ అదే అండి. ఒకసారి మీరు వచ్చి ఎవ్రీ సండే మీరు అక్కడ జాయిన్ అయ్యి, నేను ఇలా ట్రై చేయాలనుకుంటున్నాను, ఐఎమ్ స్ట్రగులింగ్ హియర్ అని మాకు చెప్పొచ్చు. ఎందుకంటే మాకు ఆ సపోర్టింగ్ హ్యాండ్ లేక ఈ నాలెడ్జ్ విన్న ఒక 7-8 ఏళ్ల దాకా కూడా మేము అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంప్లిమెంట్ చేయలేకపోయామండి. సో వీ నో హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్. ఆ హెల్పింగ్ హ్యాండ్, సపోర్టింగ్ హ్యాండ్ ఎంత ఇంపార్టెంట్ మాకు ఐడియా ఉంది కాబట్టి ఈ వీక్లీ రిఫ్రెషర్ స్టార్ట్ చేసాం. ఇందాక హరిగారు అన్నట్టుగా one of the success of CHDC is weekly refreshers. 230 almost 230 వీక్స్గా కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా వితౌట్ ఎనీ బ్రేక్ చేస్తున్నామండి. మన ఫెసిలిటేటర్స్ అందరూ కూడా షేర్ చేస్తూ ఉంటారు, అండ్ కొంతమందిని ఇన్వైట్ చేస్తూ ఉంటాం బయట వాళ్ళని. సో ప్లీజ్ డూ అటెండ్ దిస్. హౌ యూ కెన్ కనెక్ట్ విత్ సిహెచ్డిసి. సిహెచ్డిసితో మీరు ఎలా కనెక్ట్ అవ్వాలంటే ఇలా ఆల్రెడీ
మన వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, మిమ్మల్ని అందరిని దత్తత తీసుకున్నా ఇంక వదిలేది లేదని. అండ్ మీరు ఇలా ఈ వర్క్షాప్స్ కూడా ఎన్నైనా అటెండ్ అవ్వచ్చండి. ఇప్పుడు ఆన్లైన్ అటెండ్ అయ్యారు, నాకు ఇంకొంచెం మంచిగా కావాలి, నేను ఫేస్ టు ఫేస్ అటెండ్ అవ్వాలనుకుంటున్నానంటే అటెండ్ అవ్వచ్చు. అంటే దెర్ ఇస్ నో రెస్ట్రిక్షన్. మీరు ఆ వర్క్షాప్స్ అనౌన్స్మెంట్ ఉన్నప్పుడు మీరు కావాలంటే యూస్ చేసుకోవచ్చు. కాకపోతే మేము ఒక చిన్న రిక్వెస్ట్ ఏం చేస్తామంటే, ఊరికే వర్క్షాప్లు అటెండ్ అయినా ఉపయోగం ఉండదు. దాంట్లోంచి ఒక చిన్న చిన్న పాయింట్ పిక్ చేసుకొని లెట్ అస్ స్టార్ట్ ఇంప్లిమెంటింగ్. ఒక చిన్న పాయింట్, చాలా మైన్యూట్ పాయింట్ మీకు కనెక్ట్ అయింది తీసుకోండి, ఇంప్లిమెంట్ చేయండి. అండ్ దెన్ అగైన్ వర్క్షాప్ అటెండ్ అవ్వడం వల్ల ఉపయోగం ఉంటుంది. కానీ క్యాజువల్గా శ్రవణానందం కోసం అటెండ్ అవ్వడం వల్ల కూడా పెద్ద ఉపయోగం ఏమి ఉండదు అనేది మాకు ప్రాక్టికల్గా వచ్చిన ఎక్స్పీరియన్స్ అండి. దిస్ ఈస్ అబౌట్ సిహెచ్డిహెచ్సి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అబౌట్ సిహెచ్డిసి గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. సిహెచ్డిసి ఎలా కనెక్ట్ అవ్వాలి ఏంటి అనే విషయాలు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఎవరికైనా? ఫ్లోర్ అంతా చాలా చెప్పండి. సార్ ఇది మెయిన్ లొకేషన్ ఎక్కడ సార్? హైదరాబాద్? మెయిన్ లొకేషన్ అంటే ఏం లేదండి. ఎందుకు అంటే మనకేం స్పెసిఫిక్ స్పేస్ లేదు. అంతకు ముందు అయితే మేము షాద్నగర్లో నేను ఉంటాను కాబట్టి ఎక్కువ అక్కడి నుంచి ఆపరేట్ చేస్తుండేవాడిని. ఇప్పుడు మనకి రాజేష్ గారు, గిరి గారు వీళ్ళందరూ శివ అండ్ హైదరాబాద్లో ఉంటారు కాబట్టి దీనికి యాజ్ ఆఫ్ నౌ దేర్ ఇస్ నో స్పెసిఫిక్ స్పేస్. ఇలా సిహెచ్డిసి ఆఫీస్ ఇది అని హైదరాబాద్లో ఏం లేదు. ఓకేనండి. సో మా ఆర్గనైజేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ అయితే ఓవరాల్ అస్వాది షాద్నగర్లో ఉంటుంది. ఓకే. షాద్ నగర్ అంటే నాకు తెలియదు సార్ ఎక్కడని, జనరల్ గా అడుగుతున్నాను. పర్లేదు. కాకపోతే మీరు మాతో ఈజీగానే కనెక్ట్ అవ్వచ్చండి. ఎందుకంటే ఎవ్రీ 2-3 మంత్స్కి ఒకసారి మనం హైదరాబాద్లో ట్రిపుల్-ఐటీలో కానీ ఒక హైదరాబాద్లో ఒక ప్లేస్లో వర్క్షాప్ కండక్ట్ చేస్తాం. అలాగే అన్హద్ వికారాబాద్లో కండక్ట్ చేస్తుంటాం. సో 2-3 మంత్స్కి ఒకసారి జరిగే ఈ వర్క్షాప్లో మీరు కలవచ్చు. కలిసినప్పుడు విల్ హ్యావ్ ఏ 1-to-1 మీటింగ్స్. అలా మనం కలుస్తాం. కలిసినప్పుడు ఆ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అవుతుంది. కొంతమంది ఫెసిలిటేటర్స్ వస్తారు. సో అది పెద్ద ప్రాబ్లం ఏం కాదండి. వీ కెన్ ఈజీలీ మీట్. ఓకే, షూర్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి సిహెచ్డిసితో ఎలా కనెక్ట్ అవ్వాలి అని? సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి. సార్ ఇది మీరు కాంట్రిబ్యూషన్స్ అన్నారు కదా, ఇవి ఏటీసీ కింద వస్తాయి సార్? ఇవి వస్తుందండి. ఏటీజీ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉందండి. ఓకే ఓకే. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. అది చెప్పడం మర్చిపోయాము. సో మీకు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కూడా వస్తుందండి. సో యూ విల్ గెట్ ఏ రిసీట్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. అండ్ మనం ఇయర్లీ అవ్వగానే ఇఫ్ ఇట్ ఈస్ ఎ కన్సిడరబుల్ అమౌంట్ వీ ఆల్సో అప్లోడ్ ఫామ్ 10BD కింద అప్లోడ్ చేస్తాం. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు కూడా ఎవరెవరు డొనేట్ చేశారని ఆ లిస్ట్ ఇప్పుడు కొత్తగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎవ్రీ మేలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మా డోనర్స్ లిస్ట్ అంతా కూడా ఇఫ్ ఇట్ ఈస్ ఎ కన్సిడరబుల్ అమౌంట్ వీ విల్ ఆల్సో అప్లోడ్ ఇట్ టు దట్ అండ్ డైరెక్ట్గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. మీకు మళ్ళీ గ్రూప్లో డొనేషన్ లింక్ షేర్ చేస్తాము. ఓకే 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 ఓకే. సో లెట్స్ ఓపెన్ ద ఫ్లోర్ అండి. మీరు ఐ థింక్ ఈ 1 వీక్లో మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, మీ ఫీలింగ్స్ ఏంటి, మీ లెర్నింగ్స్ ఏంటి అనే విషయాన్ని మీరు ఒక్కొక్కరు హ్యాండ్ రైజ్ చేస్తే విల్ గో 1 by 1 అండి. యూ కెన్ షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్. సో ఎవరు ఫస్ట్ సిద్ధంగా ఉన్నారు? చెప్పమంటారా సార్? సార్ ఖచ్చితంగా సార్. కొంచెం వీలైతే మీకు అవకాశం ఉన్న వాళ్ళందరూ వీడియో ఆన్ చేయండి సార్. అవకాశం లేకపోతే ఓకే, బట్ అంటే మిగతా వాళ్ళు కూడా చూసినట్టు ఉంటుంది అలాంగ్ విత్ లిజనింగ్. యా. గుడ్ మార్నింగ్ సార్, అందరికీ నమస్కారం. నా పేరు సత్యనారాయణ అండి, పి సత్యనారాయణ. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. 69-year-old. ఐఎమ్ రిటైర్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఫ్రమ్ SBI. ఇంతకుముందు కూడా నేను ఈ ప్రోగ్రామ్కు అటెండ్ అయినాను.
కరోనా టైంలో అనుకుంటాను. శ్రీనివాస్ గారు చాలా హెల్ప్ చేసేవారు. అండ్ 1-2 సార్లు కాంట్రిబ్యూషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ రియల్లీ ఇస్ వండర్ఫుల్ ప్రోగ్రామ్. ఇప్పుడు మీరు హరి గారు కండక్ట్ చేసిన సెషన్ కొంచెం ఎలాబొరేట్గా ఇంకా కొంచెం టైం తీసుకుని చేసి ఉంటే ఇంక్లూడ్ చేసి ఉంటే బాగుంటుంది అనేది నా ఫీలింగ్. ఇంతకుముందు చేసినప్పుడు చాలా గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మళ్ళా సెకండ్ టైం జాయిన్ అయ్యాను. నేను అన్నీ వచ్చేటివి కమ్యూనికేషన్స్ అన్నీ కూడా చూస్తూనే ఉంటాను. ఇట్స్ రియల్లీ వెరీ గుడ్ ప్రోగ్రామ్. అండ్ పర్సనల్గా పోయినసారి నుంచి నేను చాలా మారాను అని చెప్పచ్చు. పోతే అప్పుడప్పుడు నా ఒపీనియన్లో ఏమిటంటే కేవలం మన వైపు నుంచి వన్ సైడెడ్ నుంచే ఉంది. ఇప్పుడు పర్టికులర్గా ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్లో అదర్ పర్సన్ డెఫిషియన్సీస్ ఏమన్నా ఉంటే వాటిని ఇవాళ మీరు చూపించినటువంటి స్లైడ్లో ఉంది. యాక్సెప్ట్ ది పర్సన్ ఆర్ కరెక్ట్ ద పర్సన్ ఇఫ్ నెసెసరీ, సంథింగ్ లైక్ దాట్. అది కొంచెం ఎలాబొరేట్గా ఉంటే బాగుంటుంది ఫ్యూచర్ సెషన్స్లో అని నా అభిప్రాయం. అదర్వైజ్ ఇట్స్ ఎక్సలెంట్. నాకు చాలా బాగా చెప్పారు కూడా. మేము కూడా కావాల్సినటువంటి డౌట్స్ అంతా యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండింది. ఇకపోతే రెగ్యులర్గానే ఫాలో అవుతున్నాను. బట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మళ్ళీ మర్చిపోయిన వాటిని మళ్ళీ ఇంప్లిమెంట్ చేశాను. ఇప్పుడు ఎస్టర్డే దేర్ వాస్ అన్ అకేషన్ ఫర్ మీ ఫర్ a drive of about 3 to 4 hours in హైదరాబాద్ నా కార్లో. డ్రైవ్ చేసేటప్పుడు హైదరాబాద్లో ట్రాఫిక్ ఎలా ఉంటుందంటే వీ గెట్ ఇరిటేటెడ్ ఎవ్రీ 1 minute, every 2 minutes. ఎవడోడు మోటార్ సైకిల్తో దూరేస్తూ ఉంటాడు, సైకిల్తో దూరేస్తూ ఉంటాడు. దాంతో మనకు కొంచెం చిరాకు, కోపము అన్నీ వస్తూ ఉంటాయి. దీన్ని ఎలాగైనా సరే హార్న్ కొట్టేస్తూ ఉంటాం ప్రతిదానికి. టు స్టార్ట్ విత్ ఇవాళ హార్న్ కొట్టకూడదు, ఇవాళ నుంచి చూద్దాం టు వాట్ ఎక్స్టెంట్ వీ కెన్ సక్సీడ్ అనేసి నేను ఎక్స్పెరిమెంట్ చేశానండి. కొంచెం కష్టమైంది, బట్ ఐ వాజ్ సక్సెస్ఫుల్. మొత్తం మీద ఎంత కోపం వచ్చినా, ఎంత చిరాకు వేసినా కానీ ఫాస్ట్గా వెళ్ళిపోకుండా, ఓవర్టేక్ చేయకుండా, హార్న్ యూజ్ చేయకుండా ఐ కుడ్ కంప్లీట్ దిస్. అయిపోయిన తర్వాత ఇంటికి మళ్ళీ తిరిగి వచ్చేసిన తర్వాత ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ సర్ప్రైజ్ రియల్లీ. దిస్ వాజ్ పాసిబుల్. రోజు అనవసరంగా చిరాకు పడుతున్నాను. I was punishing myself with wrong this అనేసి. This is a very, not a great thing, very small example. ఇకపోతే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్లో మనం అదర్ పర్సన్ సామర్థ్యం తక్కువగా ఉన్నప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి అనే దాని మీద కొద్దిగా మీరు లాట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ హార్డ్ వర్క్ యువర్ పుట్టింగ్ ఇన్. ఆ యాంగిల్లో కొద్దిగా శ్రద్ధ పెడితే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. అదర్వైజ్ ఇట్స్ అన్ ఎక్సలెంట్ ప్రోగ్రామ్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ద పీపుల్, ఫ్యాకల్టీ, శ్రీనివాస్ గారు, అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు. ఎస్, మీరు అంతకుముందు అటెండ్ అయ్యారు, ఈవెన్ కాంట్రిబ్యూట్ కూడా చేశారు 1-2 సార్లు. మీ అబ్బాయిని కూడా అటెండ్ అవ్వడానికి ట్రై చేసిన నాకు గుర్తు. హీఈస్ ఇన్ ఐయుఎస్ లోనే ఎక్కడో ఉన్నట్టున్నారు కదా. థ్యాంక్ యూ సార్. అండ్ ఇంప్లిమెంటింగ్ అదే ఈ యొక్క ఇంప్లిమెంటేషన్ అండ్ వెరీ హ్యాపీ టు సీ అండి. అంటే ఒకసారి రివైజ్ చేసుకొని బ్రషింగ్ అయిన తర్వాత అది వెంటనే స్టార్ట్ చేయడము. అండ్ నిజమే మీరు చెప్పినట్టు మారేటప్పుడే పెయిన్ ఉంటుంది.
ఆ పెయిన్ ఉన్నప్పుడు దాన్ని ఓర్చుకొని అండ్ అలాంటి సందర్భంలోనే మా వీక్లీ రిఫ్రెష్ మీకు హెల్ప్ అవుతాయండి. ఇంకోటి మీరు అడిగిన ఇంటర్పర్సనల్ స్కిల్స్ కి ఈ ఆన్లైన్ వర్క్ షాప్ లో యూ హ్యావ్ ఎ లిటిల్ టైం, బట్ మన కొంచెం ఫేస్ టు ఫేస్ వర్క్ షాప్స్ లో విల్ గెట్ లాట్ ఆఫ్ టైం అండ్ విల్ డిస్కస్ చేస్తామండి. అండ్ మీరు ఇఫ్ యు ఆర్ హ్యాపీ టు బి హైదరాబాద్ నెక్స్ట్ రాబోయే 3 days 5 days వర్క్ షాప్స్ లో యూ కెన్ బి పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ అవన్నీ కూడా ఈజీగానే మనం చేయొచ్చు. ఆల్రెడీ ఎర్లియర్ వర్క్ షాప్స్ లో కూడా కవర్ చేస్తున్నాము. థ్యాంక్ యూ ఓకే అండి. సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ థ్యాంక్ జెన్యున్ అండ్ థ్యాంక్ ఫీడ్బ్యాక్ థ్యాంక్ అండ్ హానెస్ట్ ఫీడ్బ్యాక్. శ్యామల గారు ప్లీజ్. హలో, వినబడుతుందా సార్? నాకు ఫోన్ అమ్మా వీలైతే ఒక్కసారి మీరు వీడియో ఆన్ చేయండి. కుదిరితే మీ వినబడుతుందా? వీడియో ఆన్ చేయండి. వినపడుతోందమ్మా. కుదిరితే మీ వీడియో ఆన్ చేయండి అమ్మా. అది ఇంకా తెలియలేదు సార్. అది ఇలా అవునా? మాట్లాడి ఊరుకుంటాను ఓకే, సార్. మేము సరే అమ్మా. సెప్టెంబర్ 23 ఆరోగ్యదాత్రి 6వ సప్తాహానికి అటెండ్ అయ్యామండి. అక్కడ డాక్టర్ సుందరరాజు గారు సెల్ఫ్ శరీరం వివరణ చాలా బాగా మనసులో స్థిరపడింది. అంతకు ముందు మాటలుగా తెలిసింది కానీ అప్పుడు దాని అవసరాలేంటి, దాని అవస్థలేంటి బాగా తెలిసినాయి. అక్టోబర్ 23లో మొదటిసారి జెవి విన్నాను, కానీ అది మా అబ్బాయి ఫోను. కొంచెం తనకేమైనా ఫోన్లు వస్తాయని మొదటిసారి వినడంలో అనేజీగా ఉంది. మొన్న లాస్ట్ టైం జరిగిన 25/1 నుంచి 1-2 వరకు పూర్తిగా విన్నానండి, కానీ మీతో మాట్లాడే నాలెడ్జ్ లేదు. హరి గారు చెప్పారు, అది స్పష్టత అంటేనే జ్ఞానం అన్నారు ఒకటే మాటలో. ఇప్పుడు హరి అని వినగానే హరించును పాతకములు అనే పద్యం గుర్తొచ్చింది, కానీ నాలోని అవిద్య నశించింది సార్. విద్యలో వానమాలు మొదలయ్యాయి, కాన్ఫిడెన్స్ పెరిగింది, ఇల్లే ఒక ల్యాబ్ లాగా ప్రాక్టికల్ చేస్తున్నాను. 100 వింటే 10 చేస్తే 90 పూర్తవుతాయి అన్నారు. అలాగే మొత్తంగా మీ అందరి మాటలు నా జ్ఞానం నా మైండ్లో ఉండి నాలో ప్రశ్నలు సమాధానాలు ఏంటి ఎలా ఆచరించాలి అనేది వస్తున్నాయండి. ఆరోగ్యం బాగుంది. సామర్థ్యం అంటే మనీ, నాలెడ్జ్, హోదా, ఇలా తెలివితేటలు అంతవరకే అనుకునేదాన్ని. ఇప్పుడు సామర్థ్యం అంటే రైట్ అండర్స్టాండ్, ఇలాంటివన్నీ చాలా చాలా తెలిసినాయండి. ఒక స్పౌస్తో ఎలా ఉండాలి ఆ మార్పు కూడా చూస్తున్నాను. నాకు బాగుంది, ఆయనకి బాగుంది. ఇంకా ఎందుకంటే చెప్పలేను సార్ ఈసారి. సరే ఉంటానండి. నమస్తే అందరికి. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. మీరు ఎక్కడ ఉంటారమ్మా? వైజాగ్? కాదండి, ఉయ్యూరండి. విజయవాడకి 1 hour జర్నీ ఇంచుమించు, చాలా దగ్గర అన్నమాట విజయవాడకి. అందుకని ఈసారి విజయవాడలో మంగళగిరిలో మీరు ఏంటి ఆఫ్లైన్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు అటెండ్ అవుదాం అనుకుంటున్నాం అండి ఇద్దరు. అలాగే ఖచ్చితంగా. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ ఫర్ యువర్ హానెస్ట్ ఫీడ్బ్యాక్. చాలా ఈ వయసులో కూడా అంటే అలాగేనండి. అలాగే థ్యాంక్స్ అమ్మా. సరే. లలిత వెంపాల గారు ప్లీజ్. లక్ష్మి సార్. సారీ అండి, లక్ష్మి. నమస్తే సార్. వీలైతే మీ వీడియో ఆన్ చేయండి అమ్మా, కుదిరితే ఒకసారి చూసినట్టుగా ఉంటుంది కదా. థ్యాంక్స్ అమ్మా. సార్ నా పేరు నాగలక్ష్మి అండి. నేను ఎంఏ చదువుకున్నాను, హౌస్ వైఫ్ని. మాకు పాప ఒక్కతే. పెద్దవాళ్ళు ఎవరు తను సరిగ్గా చూసుకోవడం లేకపోవడం వల్ల నేను చిన్నప్పుడు ఉద్యోగం చేయలేకపోయాను. తను చిన్నగా ఉన్నప్పుడే ఒక 3 సంవత్సరాలు టీచర్గా పనిచేశాను. తర్వాత నేను ఒకసారి స్కూల్ నుంచి వచ్చేసరికి తను ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిపోయాను. దేవుడి దయ వల్ల తనకి ఏమీ కాలేదు. నెక్స్ట్ సెకండ్ టైం స్కూల్లోనే ఒకసారి తప్పడిపోయింది. తను స్కూల్లోనే దొరికిన తర్వాత ఎక్కడికి వెళ్ళలేదు. ఇలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల నేను ఉద్యోగం చేయడానికి అవ్వలేదు. నెక్స్ట్ పేరెంట్స్ ఎవరు పెద్దోళ్ళు ఎవరు మమ్మల్ని చూసుకోవడానికి లేకపోవడం వల్ల, మేము ఇద్దరమే అయిపోవడం వల్ల ఈ సిచ్యువేషన్ కొంచెం మేము ఎదురు అయింది మాకు. అతను స్వీట్ షాప్ లో పనిచేస్తారు మా వారు. ఆయన కూడా ఇంకా మేము ఫోన్ కూడా ఎక్కువ వాడే స్థితిలో కూడా ఉండేవాళ్ళం కాదు అప్పుడు ఆ టైంలోనే. అయితే ఇలాగే మాకు రోజులన్నీ గడిచాయి, కానీ నాకు ఎవరితోనే ఎక్కువ మాట్లాడడం అది తెలిసేది కాదు. ఇంట్లోనే ఉండడం, నా పని నేను చేసుకోవడం అంతవరకే నాకు తెలుసు. ఇంకా మాకు ఫైనాన్షియల్ టెన్షన్స్, ఇంకా కొన్ని వీటి వల్ల పాప చిన్నప్పుడు ఇది అవడం వల్ల, అది తాడని నమ్మకం ఉండేది కాదు. పాము లాగా భయం అనేది మైండ్ లోకి ఏర్పడిపోయింది. అది ఆ భయం ఇప్పుడు కూడా మాకు అలాగే ఉండిపోయింది. ఆ నెగిటివ్ ఫీలింగ్ అనేది ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. తర్వాత ఎదుటివారు ఎవరైనా ఏమైనా అంటే మనసులోనే గోల పడిపోవడం, మనసులోనే బాధపడిపోవడం. తర్వాత నేను చాకరీ చేస్తూ ఇంత చదువుకొని కూడా ఏమీ చేయలేకపోతున్నాను అని నన్ను నేను ఇప్పుడు తక్కువ చేసుకుంటూ బాధపడేదాన్ని. బయటికి ఏమీ అనలేకపోయేవాళ్ళు. తర్వాత మా అమ్మ వాళ్ళు మా ఇంటి పక్కనే ఉంటే వాళ్ళ పక్కనే ఉండడం వల్ల వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ పరిస్థితులు, ఒక్కోసారి ఖాళీ ఉండేది కాదు. ఖాళీ లేకపోతే ఖాళీగా లేకపోవడమే బాగుంది అనిపించేది. కానీ ఒక్కొక్కసారి నా కోసం నేను ఆలోచించడానికి కూడా స్పేస్ అనేది లేదు అని
అనిపించేది ఒక్కొక్కసారి. తర్వాత మా వదిన గారికి మాకు చిన్న చిన్న నెగెటివ్ ఇది ఆవిడ నా మీద ఎప్పటి నుంచి ఫస్ట్ నుంచి ఉండడం వల్ల ఆవిడ ఎన్నిసార్లు ఏమన్నా సరే నేను చాలా సహనంగా ఉండేదాన్ని. కానీ ఒక 12 సంవత్సరాల తర్వాత మొన్న రీసెంట్ గా ఆవిడ మీద నేను గట్టిగా అరిచాను అనమాట. ఎప్పుడు లేనిది సహనం అంతా కోల్పోయి గట్టిగా అరిచాను. ఆ అరవడం వల్ల ఏంటంటే వాళ్ళకి మాకు సంబంధాలు తెగిపోయినాయి. ఆవిడ మాట్లాడడమే మానేశారు. నేను కల్పించుకున్నా సరే ఆవిడ మాట్లాడడానికి ఇంట్రెస్ట్ పెట్టట్లేదు. రావడానికి కూడా ఇంట్రెస్ట్ పెట్టట్లేదు. ఆ రోజు నేను ఇన్నాళ్ళు సహనంగా ఉన్నాను. ఆ ఒక్కరోజు అలా ఉండకుండా ఉంటే బాగుండేది కదా! సంబంధాలు మెరుగయ్యేవి కదా! అని నేను బాధపడుతున్నాను. అయితే నేను అనుకుంటుంది ఏంటంటే మాకున్నది ఒక పాపే. అందరూ ఉండాలి. అందరితోని మంచి ఫ్రెండ్‌షిప్ ఉండాలి. అందరితోని మంచి రిలేషన్ ఉండాలి అనుకునే మనస్తత్వం నాది. కానీ ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోకపోవడం వల్ల నేను ఈ బాధపడుతున్నాను. తర్వాత నేను యోగా టీచర్‌గా కూడా ట్రైనింగ్ అయ్యాను సార్. ఆన్‌లైన్‌లోని, ఆఫ్‌లైన్‌లోని యోగా టీచర్‌గా చెప్తున్నాను. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఇదివరకు నాకు ఉండేది కాదు. ఇందులో జాయిన్ అయిన తర్వాత నాకు అది వచ్చింది. నాకు నేను ఎన్నో తక్కువ చేసుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఇవన్నీ కొన్ని ఒక్కొక్క దాంట్లో స్టెప్ వేయడం వల్ల నాకు అదేం అనిపించట్లేదు. చాలా సార్లు నాకేం చేత కాదు, నేను చేతకాని దాన్నేమో అనుకునేదాన్ని. ఆ బాధలో అలా అనిపించేది. ఎదుటివారి మాటలకు బాధపడుతూ, నా బాడీ మీద సరిగ్గా నేను తిండి పెట్టక, మనసులోని బాధపడుతూ, బాధలను అణుచుకుంటూ, బీపీ వరకు కూడా తెచ్చుకున్నాను. తర్వాత మా మావయ్య గారు, మురళీకృష్ణ మావయ్య గారని వాళ్ళ అబ్బాయి సుందర్ గారు ఆరోగ్యరాత్రి అనేది పెట్టారు. దాని నుంచి నాకు స్టేటస్‌లో చూసానది. చూసి ఎలాగైనా వెళ్ళాలని పట్టుబట్టి అక్కడ క్లాస్‌కెళ్ళాను. ఒక సంస్కృత్ క్లాస్ ఒకటే అర్థం కాలేదు. మిగతా అన్ని క్లాసులు కూడా చాలా బాగున్నాయి. ఆయన క్లాసులు చాలా ఎక్సలెంట్‌గా చెప్పారు. తర్వాత మనం అలవాట్లు, చుట్టుపక్కల వాళ్ళతో ఎలా ఉండాలి, ఏంటి అయన్నీ చెప్పారు. తర్వాత అక్కడకి ఒక క్లాస్‌కి ఒక ఆయనొచ్చారు సార్. ఆ సార్ పేరు నాకు తెలీదు. జీవన విద్య క్లాసెస్ చెప్పారు. ఆయన ఎలా చెప్పారంటే ప్రకృతిని ఎలా ఆస్వాదించాలి, ప్రతి దానిలో కూడా ఆనందపడాలి, ప్రతి దాన్ని కూడా సంతోషంగా స్వీకరించాలని ఆయన చెప్పారు. పొద్దున్న లేవగానే మేడ మీదకెళ్ళి చుట్టూ పరిశీలించండి, పక్షుల ధ్వని వినండి, చల్లని గాలి, అప్పుడే వస్తున్న సూర్యుడు, ప్రతి పరిస్థితిని ఆనందించాలని ఆయన చెప్పారు. అలాగే రాత్రులు, చందమామ, నక్షత్రాలు మనం వాటిని చూస్తున్నాం, అవి కూడా మనల్ని చూస్తున్నాయి అనే చిన్న చిన్న ఆనందాల్ని ఆయన చెప్పారు ఎలా సంతోషం పడాలనేది. అలాగే ట్రైన్‌లో వెళ్ళేటప్పుడు కూడా చెట్లన్నీ పరిగెడుతుంటాయి. మనం వాటిని దాటుకొని ముందుకెళ్తున్నాం. అలాగే లైఫ్ అనే జర్నీలో కూడా సమస్యలు పరిగెడుతూ ఉంటాయి. మనమే వాటిని దాటి ముందుకెళ్ళాలి అని తెలుసుకున్నాను. నాకు జ్ఞానం ఇంకా కావాలి అనుకున్నాను. కానీ ఎలాగా జ్ఞానం సంపాదించాలనేది నాకు తెలియలేదు. జీవన విద్య గురించి ఆరోగ్యదాతల్లో తెలుసుకున్నాను. జాయిన్ అయ్యాను. ఈ క్లాసులు విన్నాక నా గురించి నాకు నమ్మకం, ఈ జీవన విద్య క్లాస్ విన్న తర్వాత నా గురించి నాకు నమ్మకం బాగా ఏర్పడింది. సరైన అండర్‌స్టాండింగ్ నా గురించి, నా పాప, నా భర్త గురించి ఒక బిల్డింగ్ అనేది నేను ఏర్పాటు చేసుకున్నాను. నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఇంకా రావాలని కోరుకుంటున్నాను. ఈ పాము అనే భయాన్ని ఇప్పటితోనే విడిచిపెట్టేస్తున్నాను. ఎలా ఉంటే అలానే ఉంది. మా గురించి, మా ఫ్యామిలీ గురించి, తర్వాత నా చుట్టూ ఉన్న సొసైటీ గురించి కూడా అర్థం చేసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. నా సెల్ఫ్‌ని నేను బాధ పెట్టను. ఒకవేళ బాధపడినా బయటికి రావడానికి ప్రయత్నిస్తాను. నాకు కావాల్సిన వారికి కూడా అలానే చెప్తాను. మొబైల్ ఎంతవరకు వాడాలి, ఏ వస్తువులు ఎంతవరకు, అదనపు ఖర్చులు ఈ క్లాసెస్ వలన తెలుసుకున్నాను. ఇంకా ఇవన్నీ ఎలా ఆచరణలో పెట్టాలన్నది ఈ క్లాసెస్ ముందుకెళ్తున్న కొలది నాకు తెలుస్తదని నేను అనుకుంటున్నాను సార్. గొడవలు, అసూయ, ద్వేషం ఇలాంటివి వదిలేస్తున్నాం. అసూయ అప్పుడప్పుడు చిన్నది ఉంటది సార్. అది ఉండాలి కదా కామన్‌గాను. నెక్స్ట్ కానీ మనం చేసే శ్రమ కూడా ధ్యాస పెట్టి చేయాలి. తినే తిండి కూడా ధ్యాస పెట్టి తినాలి. అదొకటి తెలుసుకున్నాను సార్. తర్వాత ఈ జీవన విద్య క్లాస్‌లో ఫ్యామిలీ పట్ల, సమాజం పట్ల ప్రేమ, మైత్రి, మర్యాద ఎలాగా చూపించాలనేది తెలుసుకున్నాను. అవసరమైతేనే ప్రతాపం చూపించాలి, లేకపోతే లేదనేది కూడా అంతవరకు వచ్చింది. నెక్స్ట్ ఈ జీవన విద్య క్లాస్ ఇంకా జరగాలని, ఈ జర్నీలో నేను కంటిన్యూ చేయాలని, సరైన జీవన జ్ఞానంతో నా జీవితం ఈ క్లాసులతో పరిపూర్ణం కావాలని మనసారా కోరుకుంటున్నాను సార్. అమ్మ శ్రీనివాస్ గారికి, సుమన్ గారికి, బాలా సార్‌కి, హరి సార్‌కి ఇంకా చాలా మంది ఉన్నారు. వారందరికీ కూడా నా పాదాభివందనాలు. నమస్కారం అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. అండ్ మీరు చెప్పినట్టుగా ఇది ప్రతి మధ్య తరగతి మహిళ అందులో ఉన్నదే అండి. సొసైటీ ఉద్యోగం చేస్తేనే ఉద్యోగం చేస్తేనే గ్రేటు, డబ్బు సంపాదిస్తేనే గ్రేటు అన్నట్టుగా మనల్ని ట్యూన్ చేసింది కదా! ఇంట్లో ఉండి పిల్లల్ని, ఫ్యామిలీని చూసుకోవడం ఒక పెద్ద ఉద్యోగం. వాళ్ళని మంచిగా సరైన దారిలో పెట్టడం ఒక మంచి ఉద్యోగం. అండ్ మీకు అలాంటివి ఏదైనా ఇన్‌కన్వీనియన్సెస్ ఉంటే యూ కెన్ టాక్ టు పూర్ణిమ గారండి. షీ ఈస్ తను సీఏ చేసి తర్వాత కాగ్నిజెంట్‌లలో వర్క్ చేసి నౌ షీ ఈస్ హరి గారి వైఫ్ అండి. సో, తను ఇప్పుడు పిల్లలు చూసుకోవడం, పేరెంటింగ్ వాటి మీద తను ఫోకస్ చేస్తూ ఉంటారు. అండ్ విత్ హ్యాపీ టోన్ అంటే మనెవరో ఏదో అంటారు, ఎలా అంటారు అని కాకుండా అండ్ యూ కెన్ టాక్ టు హర్ వెనెవర్ యూ ఫీల్ సో. థ్యాంక్ యూ అండి. థాంక్స్ ఫర్ యువర్ షేరింగ్స్. అండ్ ఐ హోప్ ఇది మిమ్మల్ని ఇంకా స్ట్రెంగ్తెన్ చేసి ముందుకు తీసుకెళ్తుందని ఆలోచిస్తున్నాను. థాంక్ యూ. థ్యాంక్ యూ అండి. కీర్తన గారు ప్లీజ్ అండి. నమస్తే సార్. నమస్తే అండి. మాది నెల్లూరు సార్. ఇదివరకు గుంటూరులో ఉండేవాళ్ళం. ఇప్పుడు నెల్లూరుకి షిఫ్ట్ అయ్యాము.
తర్వాత నేనొచ్చి ఎంబీఏ చేశాను. ఎంబీఏ చేసిన హౌస్ వైఫ్. కానీ ఆహ్, ఇందాక మేడం గారు కొంచెం చెప్పారు గదా! హౌస్ వైఫ్‌గా ఉండి ఏం చేయలేకపోతున్నా అన్నట్టు. ఆ ఫీలింగ్ నాకు కూడా ఉంది. ఎంత నన్ను సముదాయించుకున్నా కొంచెం ఔట్‌సైడ్ ఫోర్సెస్ వచ్చి ఏం చేయలేదు నువ్వు అన్నట్టు అనిపిస్తాయన్నమాట కొన్ని. అవే కాక కోపం ఉంది సార్ నాకు బాగా. ఎంత శాంతపరగాలుగా ఉండేదాన్నో. అంటే మా అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళనమాట. "నువ్వు చాలా ఓపిక, ఓపిక" అని. చిన్నప్పుడు చదువుకునేటప్పుడు నా తోటి వాళ్ళకి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయటం, చదివించడం అట్లా చేసేదాన్ననమాట. అందరిలోకి తనకే ఓపిక పక్కన కూర్చోబెట్టుకొని చెప్పిస్తది అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు నా కొడుకుని నేను కొడతాననమాట సార్. అది ఎట్లా నేను ఓవర్‌కమ్ చేయాలని డైలీ నన్ను క్వెషన్ చేసుకుంటా. వాడిని కొట్టిన తర్వాత నేను క్వెషన్ చేసుకుంటాననమాట. అసలు ఎందుకిలా అయిపోయాను ఏంటి అని చెప్పి. ఆ సార్ట్ ఆఫ్ థింగ్‌లో నాకు జీవన విద్య కనిపించింది సార్. అంటే దానిలోనే ఉంది. అసలు లైఫ్ ఎలా చేంజ్ చేసుకోవాలి అని నేను చూస్తున్నాను. ఆ పేరు నాకు బాగా కొంచెం స్ట్రైక్ అయింది. ఓకే. ఏదో లైఫ్ గురించి చెప్పబోతారేమో అన్నట్టు. ఫస్ట్ టైమ్ అటెండ్ అయ్యాను సార్. హరి సార్‌ది విన్నాను. అప్పుడు కూడా నేను క్లాసెస్ ఒకటి వినాల్సొచ్చి సగం సరిగ్గా వినలేకపోయాను. ఇప్పుడు సార్‌వి నేను సుమన్ సార్‌వి రికార్డింగ్స్ వింటూ ఉన్నాను. అంటే హాఫ్ టైమ్ ఉంటున్నాను. హాఫ్ టైమ్ తర్వాత వెళ్ళిపోవాల్సొస్తుంది. నాకు హాస్పిటల్ అపాయింట్‌మెంట్ ఉంది మార్నింగ్. అంటే సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం నేను వెళ్ళాల్సొస్తా ఉంది. ఎర్లీ మార్నింగ్ వెళ్ళాల్సొస్తా ఉంది. ఇంకా అది కొంచెం వినగలిగాను. ఇప్పుడు నేను ఇవి విన్నాటి దాంటి నుంచి నేను ఇన్ఫర్మేషన్ డ్రా చేసుకున్నాను సార్. అంటే నాకు ఏంటి వీటి గురించి ఏంటి అని. ఇందాక లాస్ట్‌లో చెప్పిన ఎక్సర్సైజ్ లాస్ట్ టైమ్ కూడా విన్నాను. బట్ లోపలికంత వెళ్ళలేదు. ఈసారి లోపలికి వెళ్ళింది సార్. అర్థమైంది. అంటే ఏంటి సెల్ఫ్ అంటే ఏంటి? సెల్ఫ్‌లో ఎలా మనం ఎక్సర్సైజ్ చేయాలి? మళ్ళీ లెఫ్ట్ ఎలా అవ్వాలి? అని చెప్పి నాకు అర్థమైంది సార్. అంటే లాస్ట్ పాయింట్ ఏం చూసుకోవాలి అని చెప్పి. లాస్ట్‌గా అంతా చూసుకున్న తర్వాత లాస్ట్ పాయింట్ ఏం చూసుకోవాలి? దాంట్లో ఎలా మనం వాలిడేట్ చేసుకోవాలి అన్నది అర్థమైంది. నేను ఇది ఒక్కో పని ఓవర్‌కమ్ చేయాలని అనుకుంటున్నాను సార్. ఇది ప్రాసెస్‌లో కొద్ది రోజులు టైం తీసుకొని ఒక 3 మంత్స్ అలాగా సార్ చెప్పారు కదా! 3 మంత్స్‌లో వేరియస్ చేంజెస్ వచ్చని. సో, అది నేను చేయాలనుకుంటున్నాను. ఆ మధ్యలో వీక్లీ రిఫ్రెషర్స్ కూడా అటెండ్ అయ్యాను సార్ కొన్ని రోజులు. పూర్ణిమ మేడం తీసుకున్నారు. అటెండ్ అయ్యాను. నైస్ అండి. థ్యాంక్ యూ. ఇది కామన్ అండి. ప్రతి వ్యక్తిలో ఇది ఈ మనల్ని మన ప్రాబ్లమ్స్ ఏంటని మనం ఐడెంటిఫై చేయడమే గొప్ప విషయం. అండ్ లక్కీలీ ఈ కుడ్ ఏబుల్ విత్ మీరు అది చేయగలిగారు. అండ్ మీరు మన వెబ్‌సైట్‌లో కానీ, మన దీంట్లోకి వెళ్తే, మన యూట్యూబ్ ఛానెల్‌లోకి వెళ్తే పేరెంటింగ్ గురించి కొన్ని వీడియోస్ ఉంటాయండి. అలాగే నాన్ వయలెంట్ కమ్యూనికేషన్ అని మనకు అవతల వాళ్ళతో ఎలా మంచిగా కమ్యూనికేట్ చేయాలి, మనకు నచ్చని విషయాన్ని కూడా. అండ్ మనం ఎలా చూస్తున్నాం ఈ వీడియోస్ మన వీక్లీ రిఫ్రెషర్స్ యూట్యూబ్ ఛానల్‌లో ఉంటాయి. మీరు ఒకసారి చూడండి. లేదనుకుంటే మీకు అవి కనపడకపోతే ఒకసారి మాకు ఏదైనా వాట్సాప్‌లో టెక్స్ట్ చేస్తే మేము చూసి పెడతాం. బికాస్ పేరెంటింగ్ అని మీరు ఇబ్బంది పడుతున్నా అన్నారు కదా! అది అంటే ఉపయోగపడుతుంది. చూస్తున్నాను సార్. బయట పేరెంటింగ్ వీడియోస్ కొన్ని చూస్తాను. అవి నాకు సిమిలర్ అని కొంచెం అనిపిస్తాయి. మళ్ళీ ప్రాక్టికల్‌లో వచ్చేటప్పటికి అంత బ్యాలెన్స్ అవ్వట్లేదు నా పొజిషన్ నుంచి. అంటే అది. కొన్ని ప్రెషర్స్ వల్ల అట్లా అవుతుంది సార్. అది. నేను అన్ని సిహెచ్‌డిసిలోనే ప్రెషర్స్ సార్ట్ ఔట్ చేయలేకపోతున్నాను సార్. అది నిజమే. ప్రాబ్లమ్. నిజమే అండి. మన అబిలిటీస్ పెంచుకోవాలి. ఆ పెంచుకోవడం అనే విషయంలో సిహెచ్‌డిసి కొంతవరకు మీరు మన రికార్డింగ్స్ వీక్లీ రిఫ్రెషర్ రికార్డింగ్స్ ఉంటాయండి. ఒకసారి చూడండి. థ్యాంక్ యూ అండి. నాది కూడా నెల్లూరే బై ద వే. థాంక్ యూ సార్. థాంక్ యూ సార్. ఓకే. థ్యాంక్ యూ. సార్ హరిబాబు రెడ్డి గారు ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్ గివెన్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అండి. వీలైతే మీరు వీడియో ఆన్ చేస్తున్నాను సార్. ఆడియో ఆన్ చేస్తున్నాను. అది క్లిక్ అవ్వడం. ఓకే. మీరు వజ్రప్రసాద్ గారి ద్వారా వచ్చారు కదా సార్? అంటే నేను యూట్యూబ్లో చూసి యాక్చువల్లీ వాట్సాప్లో మెసేజ్ వస్తుంటుందన్నమాట. దాని ద్వారా నా పేరు హరిబాబు రెడ్డి. నేను బెంగళూరులో ఉంటున్నాను సార్. నేను ఆక్యుపంచరిస్ట్ ఆల్టర్నేట్ థెరపీ చేస్తున్నాను మామూలుగా. నా ప్రొఫెషన్ వచ్చి నేను బీపీఓలో సీనియర్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేస్తున్నాను బెంగళూరులో. నాకు ఫస్ట్ 2 డేస్ క్లాస్ కొద్దిగా అర్థం కాలేదన్నమాట. సెల్ఫ్ అవంతా కొద్దిగా డిఫికల్టీ అనిపించింది అర్థం చేసుకోవడానికి. అంటే నేను చాలా బుక్స్ రీడ్ చేశాను. కొద్దిగా నాకు ఆల్టర్నేట్ థెరపీలో మాకు ఉన్నాయన్నమాట. అంటే మనం ఎంతసేపైనా ఎటువల్ని బ్లేమ్ చేసుకుంటాం మనం. వాళ్ళు తప్పు వీళ్ళు తప్పని. మనలో మనం చూసుకోవడం చాలా తక్కువ ఉంటుందన్నమాట. ఇది బుక్స్‌లో చూసినా కూడా ఇక్కడ మీ దగ్గర ప్రాక్టికల్‌గా దొరికిందన్నమాట. ఏ విధంగా చూడాలని. టోటల్‌గా ప్రోగ్రామ్ చాలా బాగుంది సార్. సెక్షన్ చాలా బాగుంది. లాస్ట్
5th, 6th, 7th డేస్ బాగున్నాయి కొద్దిగా వినడానికి. ఈ రోజు చాలా బాగుందన్నమాట. అంటే నా అడ్వైజ్, నా ఒపీనియన్ ఏంటంటే ఇంకా కొద్దిగా బ్రీఫ్గా ఉంటే ఇంకా బాగా అర్థమవుతుంది అందరికీ. నేను అనుకుంటున్నాను అసలు ఫస్ట్ 2-3 డేస్ కొద్దిగా అది అర్థం కాలేదన్నమాట. అది కొద్దిగా ఎక్కువ మనకి ఎగ్జాంపుల్ ఉంటే బాగుంటుంది. అదేవిధంగా మనకి మోర్ అన్ని సెక్షన్లో కొద్దిగా 1, 2, 3 ఎగ్జాంపుల్ ఉన్నాయి. ఇంకా ఎక్కువ ఉంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది నా ఒపీనియన్ అనమాట. మొత్తం మీద సెక్షన్ చాలా బాగుంది. ఇంకా నేను ఫర్దర్ క్లాసెస్ కూడా మీరు ఆపర్చునిటీ ఇస్తే నేను కలుద్దాం అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఇది ప్రతి ఒక్కరు ఉపయోగపడుతుంది నా ఉద్దేశం సార్. ఎందుకంటే అందులో ఏమంటే వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు అంటుంటాం కాబట్టి ఇక్కడ మనకి ఏం తప్పు జరుగుతుందో ఏం చూసుకోవాలో అనేది ఒక మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. అదే మహామంత్రం అంటారు కదా, ఒక మంత్రదండం చెల్లు దొరికినట్టే ఉంటుంది అన్నమాట ఇది. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సార్. మీకు అపార్ట్ ఫ్రమ్ ఇంకా ఇంకా మీకు బాగా కనెక్ట్ అయిన పాయింట్స్ ఏంటి సార్? ఏదైనా కరెక్ట్ మేడం. అంటే మనం చాలా వరకు ఏమంటాం, మనం వాళ్ళని బ్లేమ్ చేస్తుంటాం కాబట్టి ఇక్కడ మనకి దొరికే మనలో మనం రెక్టిఫై చేసుకుంటే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయని నాకు బాగా నచ్చిన పాయింట్ అన్నమాట. థ్యాంక్ యూ అండి. మీరు చెప్పినట్టుగా మనం ఫేస్ టు ఫేస్ వర్క్ షాప్ లో ఇవన్నీ కొంచెం డీటెయిల్ గా ఇది మన ట్రైలర్ లాగండి. ఇప్పుడు ఈ 7 days ఆన్లైన్ వర్క్ షాప్ ఒక చిన్న ట్రైలర్ లాగా అనుకోండి. సో దెన్ ఫేస్ టు ఫేస్ వర్క్ షాప్ లో యూ విల్ గెట్ ఆల్మోస్ట్ 2 days వర్క్ షాప్, 3 days వర్క్ షాప్ అయినప్పుడు మీరు ఒకసారి బెంగళూరు నుంచి అయినా సరే రిజిస్టర్ చేసుకొని రండి సార్. యూ ఫీల్ వర్త్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ ఆల్. థ్యాంక్ యూ అండి. బసవేశ్వర్ గారు ప్లీజ్ సార్. అందరికీ నమస్కారం అండి. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ జీవన విద్య ఆర్గనైజేషన్ అండ్ ఆల్ ది ఆర్గనైజర్స్ ఫర్ గివింగ్ మీ ది ఆపర్చునిటీ సార్. అట్లాగే వజ్రప్రసాద్ గారు నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. సో ఫస్ట్ టైం నేను అటెండ్ అవుతున్నాను సార్. ఈ ఈ మొత్తం సెషన్స్ లో చెప్పింది నేను ఇంకా ఇంప్లిమెంటేషన్ స్టేజ్ లోకి రాలేదు, జస్ట్ థియరిటికల్ గా విన్నానని చెప్పొచ్చు. నాకు బాగా నచ్చింది ఏంటంటే రెస్పెక్టింగ్ ఓన్ సెల్ఫ్. ఫస్ట్ అది బిల్డప్ చేసుకుంటే నెక్స్ట్ మిగతావన్నీ కూడా చేసుకోవచ్చు అని నాకు అర్థమైంది. ఎందుకంటే ప్రతి వాళ్ళు వాళ్ళని డౌన్ గా చేసుకుంటారు, అంటే తక్కువగా అంచనా వేసుకుంటారు. బట్ రెస్పెక్టింగ్ ఓన్ సెల్ఫ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనుకుంటున్నాను. అలాగే సెల్ఫ్ అండ్ బాడీని రెండింటిని వేరుగా అంటే చూడటం, అంటే దేని అవసరాలు దానికి ఉన్నాయి అని చెప్పడం, ఇవన్నీ నేర్చుకున్నాను. సో ఇంప్లిమెంటేషన్ పార్ట్ ఇంకా ఉంది. సో ఇట్ విల్ హెల్ప్ గ్రేట్లీ అనుకుంటున్నాను. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈ సెషన్స్ మొత్తంలో అంటే పార్టిసిపెంట్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ కొన్ని ఇంటలెక్చువల్గా చెప్పడం కానీ ఏమన్నా అందరి ప్రాబ్లమ్స్ ఒకటిగానే ఉన్నాయి అనిపించిందండి నాకు. ఎక్కువ మోస్ట్లీ అంటే కొంతమంది ఏమనుకుంటారు ఈ ప్రాబ్లం నాకే వచ్చిందా అనుకుంటారు. నో, బట్ ఎవ్రీబడి హ్యాస్ ప్రాబ్లం. అందరి ప్రాబ్లమ్స్ కూడా ఒకటే ఇప్పుడున్న సొసైటీలో. మెయిన్ ఏంటంటే పిల్లల్ని టేకింగ్ కేర్ చేయటం అనేది అందరికీ ఎక్కువ ప్రాబ్లంగా అనిపించింది నాకు బేసికలీ. సో ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మెల్లమెల్లగా ఈ మీరు చెప్పిన విధానాల ద్వారా సాల్వ్ చేసుకోవచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అయింది నాకు. అండ్ మోస్ట్లీ సో ఇంకొకటి ఏంటంటే నాకు అర్థమైంది అంటే మనం ఫెలో హ్యూమన్ బీయింగ్ ని పట్ల సద్భావన కలిగి ఉండటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనేది నేను నేర్చుకున్నాను. మీకు బీట్ అంటే వాళ్ళు చిన్నపిల్లవాళ్ళు కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఆర్ ఎనీబడి, ప్రతి వాడి పట్ల మన సద్భావన కలిగి ఉండాలి అనేది మాత్రం నేర్చుకున్నాను. అండ్ ఐ ట్రై టు ఇంప్లిమెంట్ ఆల్ దీస్ థింగ్స్ వన్ బై వన్, స్టెప్ బై స్టెప్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఆ సెల్ఫ్ అండ్ బాడీ ఏదైతే ఉందో ఆ డిఫరెన్షియేషన్ తెలుసుకుంటే మన కోరికల్లో డిఫరెన్షియేషన్ అని మనకి చాలా విషయాలు అదొక ఫౌండేషనల్ లాగండి. సో ఐ థింక్ ఇఫ్ అది మీకు కొంచెం కనెక్ట్ అయింది కాబట్టి కొంచెం ఎక్స్ప్లోర్ చేయండి మోర్ దాని గురించి. అండ్ మన వీక్లీ రిఫ్రెషర్స్ లో చాలా సెషన్స్ ఉన్నాయి. సెల్ఫ్ అండ్ బాడీని డిఫరెన్షియేట్ చేసి చూడడం ఎలాగా, మన ఏదైనా డిజైర్స్ వచ్చినప్పుడు ఇది సెల్ఫ్ డిజైరా బాడీ డిజైరా, దీన్ని మనం ఎలా తీసుకెళ్లాలని వీ హ్యావ్ లాట్ ఆఫ్ సెషన్స్. మీరు ఒకసారి చెక్ చేయండి సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో ఇంకెవరండి, ఇంకా ఎనీవన్ వాంట్స్ టు? చందు, రోహిణి గారు, చందు గారు అండ్ బాలకృష్ణ గారు, మీరు చెప్పాలేమో. మీ బావమరిది వెయిట్ చేస్తుంటారు, మీ బావమరిది, మీ అక్కయ్య అందరు వెయిట్ చేస్తున్నారు అనుకుంటా. నమస్తే అండి సార్. శ్రీనివాస్ సార్, నమస్తే. నేను సూనా అండి. సార్ చెప్పండి సార్. సార్ ఏం లేదు, మొట్టమొదటి అందరికీ ఇన్ అడ్వాన్స్ ఉగాది శుభాకాంక్షలు అండి. తర్వాత
వాళ్ళందరికీ హోల్ హార్టెడ్ థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్ 6:30 to 8 వాళ్ళు చెప్పేది ఏంట్లే ప్రవచనాలు చాలా వింటున్నాము అనుకునే రోజుల్లో 6:30 నుండి 8 గంటల వరకు టైం కేటాయించి ఇది వినటం అనేది ఇట్ ఇస్ ఎ గ్రేట్ మూవ్ ఫర్ ద కమింగ్ న్యూ ఇయర్ అండి. సో వీళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే నాకు ఎంత ఉపయోగపడింది అనేది ఒక్క 2 మాటల్లో చెప్పాలంటే, మా చిన్నవాడు నన్ను నాన్న జీవన విద్యకు ముందు, జీవన విద్యకి తర్వాత అనేది జస్ట్ ఒక సెంటెన్స్లో చెప్పేటోడండి. సో నేనేదో చాలా మారిపోయానని చెప్పను, కానీ బట్ నా లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి అటు మ్యారిటల్ లైఫ్ కానీ లేదా అఫీషియల్ లైఫ్ కానీ పర్సనల్ ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవడానికి చాలా దోహదపడిందని మటుకు ఖండితంగా చెప్పగలుగుతానండి. సో ఇది మనకి ఫేస్ టు ఫేస్ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అటెండ్ అయిన తర్వాత ఇంకొంచెం బాగా నా మీద నాకు కాన్ఫిడెన్స్ రావడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ రోజు ఉన్నటువంటి మెంబర్స్ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అవకాశం ఉన్నట్లయితే కనుక ఎట్టి పరిస్థితుల్లోని ఇట్లాంటి అవకాశాలను వదులుకోవద్దని జస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఇటువంటి జీవన విద్య కార్యక్రమాలు లేదు మన లైఫ్ స్టైల్లో ఏం మిస్ అయిపోతున్నాము, ఎందువల్ల మనకి ఈ ప్రాబ్లమ్స్ హార్మోనియల్లో కానీ లేదా ఎందుకు ఇట్లాంటి డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి అనేది ప్రాక్టికల్గా అప్లై చేసుకుంటూ, అంటే ఇందులో ఉన్నటువంటి టీం మెంబర్స్లోని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా, అంటే లైక్ నాకెందుకో ఒక్కొక్కరిది ఒక్కొక్క తీరుగా ఒక అందరి నుండి క్వాలిటీస్ తీసుకున్న వాడిని అనే అఫ్కోర్స్ మొదట్లో అనుకునేవాడిని, నేను చాలా రోజుల నుండి మిస్ అయిపోయినా ఏంటి ఇటువంటి జీవన విద్యను. నెవర్ ఇస్ టూ లేట్, శివ గారు చెప్తూ ఉండేవారు, నెవర్ ఇస్ టూ లేట్ సార్, మనకి రావటం అనేది ముఖ్యం అది. సో కాబట్టి ఈ జీవన విద్యా టీంలో ఉన్నటువంటి మెంబర్స్ అందరికీ నేను ఇన్ఫ్యాక్ట్ ఒకే వాళ్ళు చెప్పాలంటే రుణపడి ఉంటానన్నమాట చెప్పగలుగుతాను. ఇది నాతోటే కాదు, మా వాళ్ళందరికీ కూడా అందజేయాలనే ఉద్దేశంతో మా మామగారిని తీసుకొచ్చాను, మా అత్తయ్య గారిని తీసుకొచ్చాను, మా చెల్లాయిని తీసుకొచ్చాను. అంటే డిప్రెషన్లో ఉన్నటువంటి ఒక చెల్లాయిని, బావగారు చనిపోతే బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది, అటువంటి చెల్లాయిని తీసుకొచ్చాను. కాన్ఫిడెంట్గా ఉన్నారు, పర్వాలేదు, అంటే కంటిన్యూటీ ఉన్నట్లయితే ఇంకా బాగుంటుంది అది. సో ఈ విధంగా మ్యాక్సిమం ఎంత కంట్రిబ్యూట్ చేస్తున్నానో తెలియదు, కానీ బట్ టు ద మ్యాక్సిమం ఎక్స్టెంట్. ఇంకొక మాట శివ గారు అనేవారు, సార్ అవతల వాళ్ళ గురించి మనం ఆలోచించవద్దు, ముందు మనలో మార్పు రావాలి అనేది చెప్పడం అనేది ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్ సార్. అవతల వానికి తానొప్పగా అవతల వాడిని ఒప్పించక మాట చెప్పడం అనేది చాలా కష్టం అది. అందులోని గ్రేట్ మాస్టర్ అనమాట శివ గారు, హరికృష్ణ గారు కానీ శివ గారు కానీ. గిరి గారిది అయితే కనుక చెప్పలేమండి. ఇంకో మెంబర్ ఉన్నారు, ఈ సుమన్ గారు, బాలా గారు, వీళ్ళంతా అఫ్కోర్స్ కృష్ణ పరమాత్ముడే అండి. శ్రీనివాస్ గారు అనేది కృష్ణ పరమాత్ముడు, ముందుకు రాడు, వెనక నుండి తెర వెనక నుండి మొత్తం అంతా నడిపించడం అనేది గ్రేట్ అండి అది. సో వీళ్ళందరికీ పేరు పేరున నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ, నాకు ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి సిహెచ్డిఎస్సి శ్రీనివాస్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సూర్యనారాయణ గారు. అదే మన మహేష్ బాబు చెప్పినట్టు ఎప్పుడు అటెండ్ అయ్యామని కాదని, బుల్లెట్ దిగిందా లేదన్నట్టుగా. సో మనం ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధమయ్యామా, స్టార్ట్ అయ్యామా అనేదే ఇంపార్టెంట్. ఎప్పుడు అటెండ్ అయినా, ఎన్నిసార్లు అటెండ్ అయినా ఇట్ హ్యాస్ నో వాల్యూ. అట్లీస్ట్ ఒక చిన్న పాయింట్ తీసుకొని మనం మన ఆలోచన విధానంలో కానీ ఆచరణలో కానీ మార్పు వచ్చిందా లేదా అనేది అదే మనకి ఫలితం ఇస్తుందండి. థ్యాంక్ యూ అండి సూర్యనారాయణ గారు. సో ఇంకా చాలా మంది ఉన్నారు మాట్లాడిన వాళ్ళు, మేమందరం ఆశగా ఎదురు చూస్తున్నామండి. మీకు ఎలా ఉపయోగపడింది? 7 రోజులు మాట్లాడలేదు, ఈ రోజన్నా మాట్లాడకపోతే మాకు అర్థం కాదు. శ్రీనివాస్ గారు, సాహితి, చందు, రోహిణి గారు, బాలకృష్ణ గారు, సుధా గారు, అశోక్, అన్నపూర్ణ గారు, అనిత గారు, భాగ్యలక్ష్మి గారు. నమస్తే సార్. నమస్తే శ్యామసుందర్ గారు. నమస్తే అండి, నేను నెల్లూరు జిల్లా కావలి నుంచి మాట్లాడుతున్నాను. ఒకసారి వీడియో ఏమన్నా ఆన్ చేస్తుందా సార్? చేస్తాను. నా మిత్రుడు వజ్రప్రసాద్ గారి ద్వారా నాకు ఇది పరిచయం అయింది. కొన్ని సంవత్సరాలుగా మా ఇద్దరి మధ్య దీని గురించి డిస్కషన్ వస్తూనే ఉంది. నాగరాజ్ గారు వారు చేసిన ఎఫర్ట్, ఆ డీప్ అండర్స్టాండింగ్ మీద ఎలా ఉంటుందనే దాని గురించి చాలా ఉంది. సో ఫస్ట్ టైం దీన్ని అటెండ్ అవ్వాలని చెప్పనేసి అనుకోవడం, సార్ లింక్ పంపించడం, జాయిన్ అవ్వడం జరిగిందండి.
ట్రైలరే చాలా బాగుందండి. మీరు చెప్పిన ట్రైలరే చాలా అద్భుతంగా ఉంది. జర్నీ ఇంకెంత అద్భుతంగా ఉంటుందో. ఇందులో గొప్ప విషయం ఏంటంటే అండర్‌స్టాండింగ్ అనేటువంటి ఒక పదాన్ని, దాని యొక్క ప్రాముఖ్యత ఇందులో చాలా గొప్పగా చెప్పడం జరిగిందండి. అండర్‌స్టాండింగ్ లేని జీవితం ఎలా ఉంటుందంటే, వెలుగు లేకుండా ఉన్నటువంటి ఒక పెద్ద దీపంలా ఉంటుంది. దీపం ఉంటుంది, నూనె ఉంటుంది, ఒత్తుంటుంది. దాంట్లో వెలుగు లేకపోతే ఎంత ఉంటుందో, అండర్‌స్టాండింగ్ లేకపోతే ఎంత ఇదిగా ఉంటుంది. ఎమోషన్స్ అనేటివి జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఆ ఎమోషన్స్‌కి, అండర్‌స్టాండ్‌కి మధ్య ఉన్నటువంటి వారధి ఎలా ఉండాలనేది, ఆ వారధి మిస్ అవ్వడమే జీవితం. జీవితంలో ఆనందం కావచ్చు, దుఃఖం కావచ్చు. ఆ వారధి ఎంత గట్టిగా ఉంటే అంత ఆనందంగా ఉంటుంది. దీని గురించి సమాజాన్ని మొత్తాన్ని చదివి వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని, వ్యక్తి యొక్క అవసరాలను వీటిని క్షుణ్ణంగా తెలుసుకొని ఒక మేనిఫెస్టో ఎలా దీన్ని సులభంగా చేసుకోవచ్చు అనేటువంటి ఒక మేనిఫెస్టో నాగరాజు గారు అద్భుతంగా చేశారు. దాన్ని మీ ఫ్యాకల్టీ అందరూ రాజేష్ గారు, సుమన్ గారు, హరి గారు, బాల గారు చాలా అద్భుతంగా, శ్రీనివాస్ గారు ఎంత బాగా కోఆర్డినేట్ చేశారు ఫస్ట్ డే నుంచి. ఒక ప్రశాంతంగా అందరి మొహాలు ఎటువంటి ప్రశ్న అడిగినా సరే మీతో పాటు మేము నేర్చుకుంటున్నాము అన్నటువంటి ఒక ఎంతూజియాసిజంతో వాళ్ళు ఆ ప్రశ్నను అప్పటికప్పటికి అటెండ్ చేయడము, మాకన్నీ తెలుసులేండి అనేటువంటి ఇది దాంతో చెప్పకుండా ఆ ప్రశ్నను వాళ్ళతో పాటు చూస్తూ సరదాగా మాట్లాడుకొని చాలా అద్భుతంగా ఉందండి. సమాజంలో ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేటివి చాలా అవసరం. ఎందుకంటే వ్యక్తి ఫస్ట్ కాపాడుకోవాల్సింది తనకి తన నుంచే కాపాడుకోవాలి. వ్యక్తి కాపాడుకోవాల్సింది తన నుంచే ఫస్ట్ కాపాడుకోవాలి. తనకి అవగాహన అనేటువంటి కార్యక్రమాలు ఇటువంటి కార్యక్రమాలు నడిపిస్తున్నందుకు మీకు అందరికీ చాలా ధన్యవాదాలండి. ఇది ఇంకా మరికొందరికి నేను చెప్పడానికి అవకాశం కలుగుతుంది. ఇది ఇంకా నేర్చుకోవడానికి ఈ 7 రోజులు అనేది ఎట్టి పరిస్థితుల్లో సరిపోదు. చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఇందులో ఉన్నాయి కాబట్టి నేర్చుకోవడానికి మొదటి అంకురం చాలా అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు అందరికీ. అలాగే నా మిత్రుడు వజ్రప్రసాద్ గారికి కూడా ఈ అవకాశం నన్ను ప్రోత్సహించినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి శ్యామ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం కలుద్దాం 2 డే 3 డే వర్క్షాప్స్‌లో మీకు వీలైనప్పుడు విల్ హావ్ ఎ మీట్ అండి. ష్యూర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. నమస్తే అమ్మా. నేను రమ అండి, కేంద్రీయ విద్యాలయం నుంచి మాట్లాడుతున్నాను. సూర్యనారాయణ గారు సార్ నన్ను ఇంట్రడ్యూస్ చేశారు సార్. చాలా అద్భుతమైన ప్రోగ్రామ్కి నన్ను ఇంట్రడ్యూస్ చేసినందుకు సూర్యనారాయణ సార్ చాలా చాలా థ్యాంక్స్ సార్ మీకు. మెయిన్ ఈ ప్రోగ్రాంలో నేను నేర్చుకుంది ఏంటంటే, నేను అనేది ఒకటి ఉంది అని అనుకున్నాను సార్. అచ్చా నేను కూడా చేంజ్ అవ్వాలి. అవతల వాళ్ళు నన్ను ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినా నేను నా గురించి తెలుసుకొని హౌ మచ్ ఐ షుడ్ ఫీల్ ఫర్ దట్, హౌ మచ్ ఐ షుడ్ నాట్ ఫీల్ ఫర్ దట్ అనేది నేను చాలా నేర్చుకున్నాను సార్. చాలా చాలా ధన్యవాదాలు సార్ మీ అందరికీ. చాలా పేషెంట్గా ప్రతి ఒక్క క్వశ్చన్ని చాలా ఎనాలిసిస్ చాలా బాగుంది సార్ మీది. కానీ ఇప్పుడు సార్ చెప్పినట్లు ఈ 7 days సరిపోవు, ఇంకా కొన్ని సెషన్స్ అటెండ్ అవ్వాల్సి ఉంటుందేమో అనుకున్నాం. అంటే మన గురించి మనం తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అని నాకు ఈ వర్క్షాప్ ద్వారా అర్థమైంది సార్. మీ అందరికీ చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ఇంకేదైనా ఒక 2 పాయింట్స్ ఉన్నాయండి మీకు బాగా కనెక్ట్ అయిన పాయింట్స్ ఈ వర్క్షాప్లో, అపార్ట్ ఫ్రమ్ మీరు చెప్పిన వాటికి కాకుండా? బాగా అంటే ఇంతకు ముందు నేను ఎవరైనా నన్ను హర్ట్ చేస్తే నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని సార్. దాని గురించి డేస్ టుగెదర్ ఐ యూజ్డ్ టు థింక్. ఓకే. అంటే ఇప్పుడు వాళ్ళు మనని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా, అసలు నేను అనేది ఏంటి, నాకు ఎంతవరకు కావాలి, ఎంతవరకు నేను ఫీల్ అవ్వాలి అనేది నాకు అర్థమైంది సార్ దీని ద్వారా. థ్యాంక్ యూ. సో ఇంకెవరండి? టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్. ఇంకో 15 నిమిషాలు ఉంది. ఐ రిక్వెస్ట్ పీపుల్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ షేర్ వాట్ యూ. ఇది ఒక సెల్ఫ్ రిఫ్లెక్షన్ లాంటిదండి. అంటే మనం ఈ వారం ఏం నేర్చుకున్నాము అని మనం మిగతా వాళ్ళకి చెప్పేటప్పుడు మనలో మనం కన్సాలిడేట్ చేసుకుంటాం. మన మైండ్లో మనం అరే ఈ 1 week 8 days 9 daysలో నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి, నేనేం నేర్చుకున్నాను, మనలో మనకు ఒక సెల్ఫ్ ఎవాల్యుయేషన్ జరుగుతుందండి. అందుకనే మేము వచ్చి షేర్ చేయమంటాం. సో ఐ రిక్వెస్ట్ అదర్స్ ఎవరైతే ఇప్పటిదాకా షేర్ చేయలేదు, ఆంజనేయులు గారు, భాగ్యలక్ష్మి గారు, అన్నపూర్ణ గారు, అశోక్ గారు, అనూష గారు, వినయ్ గారు. ఒక్క నిమిషం, ఇద్దరు వచ్చినట్టున్నారు. సాహిత్య ఒక్క నిమిషం అమ్మా, చందు గారు చెప్పిన తర్వాత చెప్తావా? ఓకే అన్నయ్య. ఓకే చందు గారు, గో హెడ్. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్.
అండ్ ద థింగ్ వచ్చేసి ఐఎమ్ ఏ మర్చెంట్ నేవల్ ఆఫీసర్ అండి. అంటే నా ఫీల్డ్ తరపున నేనెప్పుడూ ఓకే. నా ఫీల్డ్ తరపున నేనెప్పుడూ ఓకే. దూరంగానే ఉంటాననమాట. సో, నాకు పర్సనల్‌గా రిలేషన్‌షిప్ గాని అంటే కొంచెం డిటాచ్డ్‌గా ఉంటాను ఫస్ట్ నుంచి గూడా. హలో? గో హెడ్ సార్ వినపడుతోంది. హుహు. అది యాక్చువల్‌గా నాకు ఫస్ట్ నుంచి తెలీదు. అండ్ రీసెంట్‌గా ఒక డీరెస్ట్ ఫ్రెండ్ నాకు కలిసారనమాట. షీ అటెండెడ్ ఎ లాట్ ఆఫ్ క్లాసెస్ ఇన్ దిస్ జేవీ అనమాట. సో, తను చెప్పేదాకా నాకు అంత ఐడియా లేదనమాట. అంటే ఎలా అంటే నేను ఇప్పటిదాకా చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతూ చెప్పేవాడిని. నేను దేనికి అంత అడిక్ట్ అయ్యేవాడిని కాదు. ప్లస్ ఏదైనా సరే లైక్ మనీ గానీ, పీపుల్ గానీ దేనికైనా సరే. అది నాకు తెలుసుకునేలా చెప్పడం అనేది బిగ్ థింగ్ అనమాట నా లైఫ్‌లో. అంటే ఇప్పటిదాకా నేను చెప్పుకునే ప్రౌడ్‌గా చెప్పుకునే ఒక ఫీలొచ్చేసి అది యాక్చువల్‌గా నేను డిటాచ్డ్‌గా ఉండడం వల్ల జరుగుతుందని. అండ్ అది నాకు కొన్నిసార్లు మంచిదైనా సరే, కొన్నిసార్లు చాలా నెగెటివ్ ఇంపాక్ట్ కూడా చూపిస్తది ఉంటది లైఫ్‌లో. అండ్ దట్స్ ది ఓన్లీ రీజన్ I wanted to take myself and I wanted to understand people's relationships and all. అందుకనేసే నేను ఈ జేవీకి రావడానికి మెయిన్ థింగ్ అనమాట. అండ్ యాహ్! యాక్చువల్‌గా ఈ క్లాస్ వినడం కంటే నాకు చాలా బాగా హెల్ప్ అయిందేంటంటే పీపుల్స్ ఒపీనియన్స్ షేర్ చేయడం. అంటే యాక్చువల్‌గా ఆహ్, థియరిటికల్‌గా వినడం వేరు. ప్రాక్టికల్‌గా పీపుల్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అండ్ అది ఎలా హెల్ప్ అవుతుంది అనే కదా! దేంట్లోనైనా ప్రాక్టికల్‌గా చేస్తేనే కదా మనకు అర్థమయ్యేది. సో, నాకు అది వినడం వల్ల ఇంకా చాలా హెల్ప్ అయింది. అండ్ ద క్లాసెస్ యూ ఆర్ ఎక్స్‌ప్లెయినింగ్ ఆల్సో వెరీ గుడ్. అండ్ యాహ్! ఐల్ స్టార్ట్ ఇంప్లిమెంటింగ్ ఆల్సో. ఆహ్, అంతే అండి. అదే చెప్పాలి. అండ్ తనెవరో కాదు. ఈ క్లాస్‌లో ఆల్రెడీ ఉన్నారు. మల్లిక అన్నప్రెడ్డి గారు. అండ్ థాంక్స్ అండి మల్లిక గారు ఫర్ గివింగ్ హెల్పింగ్ మీ టు ఫైండ్ ఔట్ దీస్ ఆల్ థింగ్స్. థాంక్ యూ. థ్యాంక్ యూ అండి చందు గారు. మీరు సి మీద కాకుండా ఇక్కడ ఉన్నప్పుడు 2 డేస్, 3 డేస్ వర్క్‌షాప్ ఉంటే అక్కడ కలుద్దాం. యాహ్! షూర్ అండి. ఐల్ ట్రై టు అటెండ్. థ్యాంక్ యూ. అండ్ వినయ్ గారు మీరేం ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయాలి? స్టిల్ యూ ఆర్ ఇన్ జర్నీనా? లేదు సార్. నేను రోజు మీరే ఫస్ట్ క్వెషన్‌లు అడుగుతున్నారు. మీరే క్వెషన్‌లు అడుగుతున్నారు. నేను ఓకే. మాట్లాడేది ఓకే. ఓకే. ఒకసారి వీడియో కూడా ఆన్ చేయండి కుదిరితే. ఆన్ చేయండి. వీడియో ఆన్ చేయడం యాక్చువల్లీ కపుల్ ఆఫ్ డేస్ నుంచి వీడియో ఆన్ చేయడానికి అవ్వట్లేదు సార్. అందుకని వదిలేసాను నేను. బికాస్ నేను ఐ రైట్ డౌన్ నోట్స్. నేను నోట్స్ రాసుకుంటాను. సో దట్స్ హౌ ఇట్ ఇస్. సో థ్యాంక్ యూ సో మచ్. నేను విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను సార్. నేను జీవన్ విద్య నాకు పెరుమాల్ సుందర్ గారితో తెలిసింది. రీసెంట్‌గా జనవరి 24th to 31st సప్తాహ అటెండ్ అయినప్పుడు అక్కడ సుందర్‌రాజు గారు జీవన్ విద్య ఇంట్రొడ్యూస్ చేశారు. అక్కడ కూడా ఇలాగే బోలెడు క్వెషన్‌లు అడిగాము ఆయన్ని. అక్కడ హరి గారు కూడా వచ్చినట్టున్నారు ఒకరోజు. ఒక వన్ డే అనుకుంటాను. ఐ డోంట్ రిమెంబర్. పేరు గుర్తులేదు కరెక్ట్‌గా వచ్చారు. దాని తర్వాత సెకండ్ డే ఐ థింక్ పెరుమాల్ గారు చెప్పినట్టున్నారు. సో, అక్కడ లాస్ట్ ఆయన పెరుమాల్ గారు అడిగింది సార్ అసలు ఇది ఎక్కడ ఉంటుంది అంటే గమ్మత్తుగా 24th to 31st మీది కూడా ఆన్‌లైన్ ఏదో జరిగింది 7 days. అదే సేమ్ డేస్ ఆన్‌లైన్ జరిగింది. నాకు తెలిసి నేను కాల్ చేశాను. కాల్ చేసి చాలా అన్యాయం సార్ ఇది కరెక్ట్‌గా మేము ఆ క్లాస్‌లో ఉన్నప్పుడు మీరు క్లాసులు పెట్టడం అంటే అవును. అవునవును. ఇప్పుడు కూడా అదే అంటే ఇప్పుడు కూడా నాకు తెలిసి ఆహ్, ఆహ్, ఈ ఈ సప్తాహం జరుగుతున్నప్పుడు ఇంకోటేదో ఉంది నాది ఆన్‌లైను. అది ఐ థింక్ సరే ఇది ఫస్ట్ ఇది అటెండ్ అవుదాం దాని తర్వాత చూద్దామని చేశాను. నాకు 3 థింగ్స్ స్టూడ్ ఔట్ సార్ బేసిక్‌గా. ఇన్ ది ఎంటైర్ జర్నీ 1 వీక్ జర్నీలో. ఫస్ట్ వన్ అంటే ఈ బాడీ అండ్ సెల్ఫ్ అన్న కాన్సెప్ట్ కొంచెం అది చాలా అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ అది. కానీ నాకది ఈ 1 వీక్‌లో ఐ థింక్ అరౌండ్ థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే కల్లా దాని బెల్ రింగ్ అయింది. బాడీ ఈస్ దేర్.
ఐ హ్యావ్ అ సెల్ఫ్ అండ్ సెల్ఫ్ ఆల్సో హ్యాస్ ఇట్స్ నీడ్స్ అనేది. మామూలుగా తెలుసు బాడీ సెల్ఫ్ ఉందని తెలుసు, కానీ దానికి నీడ్స్ ఉంటాయన్న విషయం, సెపరేట్ నీడ్స్ ఉంటాయి, ఒకటి టెంపరరీ, ఒకటి పర్మనెంట్, ఒకటి కంటిన్యూస్ అన్న కాన్సెప్ట్ ఐ థింక్ దట్ టుక్ రూట్. అది సీడ్ పడింది, ఇంకా దాన్ని జర్మినేట్ చేయాలి మెల్లగా, దాన్ని పెద్ద మహావృక్షం చేయాలి దాన్ని, బట్ సీడ్ అయితే పడింది. నేను ఆ సీడ్ యొక్క పడ్డంలోనే చాలా ప్రభావం జరుగుతుంది అన్న విషయం నాకు అర్థమవుతోంది ఇంట్లో. నేను రీసెంట్ గా ఒక షేర్ చేశాను, మన గ్రూప్ లో కూడా పెట్టాను అది. ఇంట్లో ఆ రోజు 3rd 4th క్లాస్ జరుగుతుంది, అండ్ దెన్ క్లాస్ లో విన్నాను. సాధారణంగా మా వైఫ్ మార్నింగ్ వెళ్తున్నప్పుడు ఐ ప్యాకర్ సర్టన్ థింగ్స్. సో తనకి తెలుసు, తనకి ఏదో క్లాస్ అటెండ్ అవుతుంటా, ఏదో చేస్తుంటాను, ఏదో రాస్తుంటాను అని, దానికి వీడు ఏదో కోర్స్ అటెండ్ అవుతూనే ఉంటాడు జీవితంలో అని చెప్పి. సో ఇప్పుడు ఇది కూడా స్టార్ట్ అయిందా, దీనివల్ల ఏం ఓడి పొడుస్తావు అన్నట్టు ఆ రోజు చాలా షీ వాజ్ వెరీ అప్సెట్, దబాల్మని వేసుకెళ్ళిపోయింది. సర్ప్రైజింగ్లీ నేను వింటున్నాను, అది ఐ వాస్ టోటలీ ఎన్గ్రాస్డ్ ఇన్ దిస్, వింటున్నాను. అంతా అయిపోయిన తర్వాత అర్థమైంది డ్యామేజ్ ఏం జరిగింది అని. సో అది క్లాస్ వింటున్నప్పుడే నేను ప్యాక్ చేసి స్విగ్గీ జీనికి ఆర్డర్ చేయడము, దాని తర్వాత స్విగ్గీ జీని ద్వారా దాన్ని పంపించేయడము. క్లాస్ 8 o'clock అయ్యే లోపల వెళ్ళిపోయింది స్విగ్గీ జీని. And then she called up and then she said, ఓకే ఏదో మార్పు జరుగుతున్నట్టుంది అన్నట్టు చెప్పి. బట్ దెన్ ఐ థింక్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా నేను టిల్ డేట్ ఇవాళ దాకా ఐ హావ్ నాట్ స్పోకెన్ 1 word అబౌట్ దట్ పర్టికులర్ ఇన్సిడెంట్. లేకపోతే సాధారణంగా నాకు కొంచెం నాక్ చేసే స్టోరీ ఉంటుంది, అంటే ఏదో ఒక చోట దాన్ని మెల్లగా లాగి బయటికి దాన్ని క్యామఫ్లాజ్ చేసి అది మళ్ళీ వాపస్, అంటే నేను ఉంచుకోనేది నీకు మళ్ళీ పంపించేస్తాను నీకు అన్నట్టు అనమాట. బట్ సర్ప్రైజింగ్లీ ఇన్ ద లాస్ట్ 4 days నేను ఆ ఇన్సిడెంట్ గురించి మాట్లాడలే, నేను మైండ్ లోంచి మర్చిపోయాను కూడా కంప్లీట్ గా. అండ్ ఆ క్లాస్ లో బాలగారు, సుమన్ గారు చెప్పినట్టు ఐఎమ్ కంప్లీట్లీ అట్ పీస్ విత్ దట్ ఇన్సిడెంట్. లేకపోతే తను ఎప్పుడు అంటుంది, ఏదైనా అంటే వెంటనే వాపస్ ఇచ్చేయడమే, ఇంకా అసలు నువ్వు ఉండదు అది అన్నట్టు అనమాట. అంటే ఎందుకు ఉంచాలి అది అన్నట్టు స్టోరీ అది. నిన్న రాత్రి నేను ఐ హ్యాడ్ టు గో టు అ డెంటిస్ట్. నాకు ఏదో ఫీలింగ్ ఏదో ఉన్నట్టు అనిపించి నేను డాక్టర్ ఫోన్ చేస్తే నేను సాయంత్రం డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాను. కాదు, మొన్న రాత్రి నేను వెహికల్ డ్రైవ్ చేస్తున్నప్పుడు నా వెహికల్ కి పక్క రాడ్స్ ఉన్నాయి, అవి ఎప్పటి నుంచో మార్చాలనుకుంటున్నాం, అవ్వలేదు. డ్రైవ్ చేస్తున్నప్పుడు నా కాలు కూసుకుపోయింది. అదేమో రస్టెడ్ రాడ్స్, అవి సైడ్ మనకి ఉంటాయి కదా సపోర్ట్ కి, అవి రస్టెడ్ రాడ్స్ కూసుకుపోతే నేను ఐ వెంట్ టు ద డాక్టర్ టు గెట్ మై టీటీ చేసుకోవడానికి. అయితే అక్కడ మా వైఫ్ కూడా వచ్చినప్పుడు మామూలుగా వీడికి బీపీ చెక్ చేయండి అని, ఎప్పుడో బీపీ ఉండేది, దాని తర్వాత అది న్యాచురల్గా తగ్గిపోయింది అది ఫర్ వేరియస్ రీజన్స్. చెక్ చేస్తే అది ఇట్ వాజ్ అరౌండ్ 170/100, ఇంకో వైపు చెక్ చేస్తే 185/100 ఎంతో ఉండాలి. అయితే ఆ డాక్టర్ అంటారు, ఏంటి ప్రశాంతంగా ఉన్నారు మీరు అని. ఇన్ మై మైండ్ ద థాట్ వాజ్ రన్నింగ్, ఓకే ద బాడీ ఈస్ టెలింగ్ మీ దట్ ఐ హ్యావ్ టు డూ సంథింగ్. I don't know what that is right now, but I have to do something. And there is something missing because ఈ సిమ్టమ్ వస్తుందంటే నా జీవితంలో నేను ఏదో మిస్ అవుతున్నాను, అంటే ఫిజికల్ గా నేను చేయాల్సిన నీడ్స్ ఏవో మిస్ అవుతున్నాను, మేబీ నా లైఫ్ నేను చెక్ చేసుకోవాలి అన్న థాట్ ప్రాసెస్ నడుస్తుంది. నేనేమో నవ్వుతున్నాను లోపల. అండ్ ఆయన ఏమో అంటారు, ఏం మీరు ఎంత ప్రశాంతంగా ఉన్నారు. నేను సెట్ అవుతుంది సార్ అది, I know what to do. Right now, I don't know, but I'll figure out what to do. Then నిన్న సాయంత్రం కూడా మా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, డెంటిస్ట్. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు డెంటిస్ట్ అన్నారు, మీకు పన్ను తీయడం, మీకు పన్నుకి చేయడానికి మీరు ఎంత టెన్షన్ పడుతుందో తెలియదు, కానీ మీ మొహం చూస్తే నాకు బీభత్సమైన టెన్షన్ వస్తుంది నాకు అని. నిన్న వెళ్తే ఆవిడ డెంటిస్ట్ దాని మీద చైర్ మీద పడుకున్నప్పుడు ఆవిడ, ఓకే స్టూడెంట్స్ మేడం అంటే ఆ 3 ఫీలింగ్స్ ఉన్నాయన్నారు ఆవిడ. సరే చేసేసేయండి అని చెప్పాను. ఏంటి సార్ ఇంత ప్రశాంతంగా ఉన్నారని అడుగుతున్నారు. ఈ బాడీ నీడ్ మ్యామ్కి చేసేసేయండి, ఇంకా నేనేం చేస్తాను దీని గురించి అని. అంటే ఆ ప్రతిసారి చిన్న రిపీటెడ్ థింగ్స్ అవుతున్నప్పుడు నాకు అర్థమవుతుంది, మై పర్స్పెక్టివ్ ఇస్ యాక్చువల్లీ చేంజింగ్ అండ్ ఐఎమ్ ఏబుల్ టు డ్రా అ లైన్ బిట్వీన్ ద బాడీ and look at it objectively and understand that this is something that I need to do as a tool
బాడీ ఒక టూల్, దానికి చేయాలి అన్నది ఆ డిమార్కేషన్ ఏదైతే ఉందో నాకు అది మెల్లమెల్లగా తెలుస్తోంది. అంటే ఐఎమ్ ఏబుల్ టు డిస్టెన్స్ మై సెల్ఫ్. బాడీ వీడు, నేను వేరు అన్న ఆ డిస్టెన్స్, పెద్ద డిస్టెన్స్ ఏం లేదు, చిన్నగా తెలుస్తోంది. ఆ లైన్ కొంచెం చాలా క్లియర్ గా డ్రా చేయాలి. దానికి ఐ థింక్ చాలా అంటే జీవన విద్య అన్నట్టు మీరు ఇది ఒక రోజుతో అయిపోయేది కాదు, జీవితాంతము చేయాల్సినది. ఇట్స్ లైక్ ఐ హావ్ టు లివ్ ఎవ్రీ మినిట్ ఆఫ్ మై లైఫ్ దిస్ జీవన విద్య. అప్పుడే ఐ థింక్ ఐ క్యాన్ యాక్చువల్లీ బీ ద డిఫరెంట్ పర్సన్. ఇందాక ఒక ఆయన చెప్పినట్టు వినయ్ బిఫోర్ జీవన్ విద్య అండ్ వినయ్ ఆఫ్టర్ జీవన్ విద్య, దట్ షుడ్ బి ద డిమార్కేషన్ లైన్. సో నాకు బాగా రిపీటెడ్ గా మైండ్ లో రన్ అవుతున్న 5 వర్డ్స్, ఒకటి బాడీ నీడ్స్, ఒకటి సెల్ఫ్ నీడ్స్ 2, 3 రైట్ ఫీలింగ్, 4 రైట్ అండర్స్టాండింగ్, అండ్ 5 సెల్ఫ్ వెరిఫికేషన్. ఈ 5 వర్డ్స్ ఆర్ అరౌండ్ విచ్ మై డెసిషన్స్ కానీ, థాట్స్ కానీ, డే ప్లాన్ కానీ, ఇవి రైట్ నా వాటి చుట్టూ తిరుగుతున్నాయి. ఈ 5 వర్డ్స్ చుట్టూ తిరుగుతున్నాయి. నోట్స్ రాసుకున్నాను, ఆ నోట్స్ రిఫర్ చేస్తుంటాను రోజులో ఏదో ఒకసారి ఆ నోట్బుక్ లో. పెరుమాల్ గారు చెప్పిన నోట్స్ కూడా రాసుకున్నాం అప్పుడు. ఆయన క్లాస్ లో బోల్డ్ నోట్స్ రాసుకున్నాం ఆయన. ఎందుకంటే అది ఫుల్ డే క్లాస్ జరిగింది, అది ఇట్ వాజ్ అ ఫుల్ డే క్లాస్. అండ్ సో చాలా నోట్స్ రాసుకోవచ్చు. ఇప్పుడు ఆ నోట్స్ ఈ నోట్స్ కంపేర్ చేసుకుని ఇక్కడ ఏమైనా మిస్ అయ్యానా, అక్కడ ఉందా, అక్కడ అర్థం కాని విషయం ఏమైనా ఇక్కడ ఉందా అన్నది, దట్ ఈస్ హౌ ద ఎంటైర్ కాన్వర్జేషన్ ఇస్ గోయింగ్ ఆన్. నేను ఐ బీన్ అ ట్రైనర్ మై సెల్ఫ్ ఫర్ మోస్ట్ ఆఫ్ మై లైఫ్, టీచర్, ట్రైనర్, ఆ అవతారాలు అనేవి. రైట్ నౌ నేను ప్రొడక్ట్ హెడ్ లాగా పనిచేస్తున్నాను ఎడ్యుకేషన్ ఆర్గనైజేషన్ లో. సో ఐ వర్క్ విత్ ఎ టీమ్ ఆఫ్ పీపుల్. వి డిజైన్ అండ్ క్రియేట్ బుక్స్ ఫర్ స్కూల్స్. కి ప్రైవేట్ స్కూల్స్ కి నర్సరీ నుంచి గ్రేడ్ 10 దాకా పుస్తకాలు తయారు చేస్తాము. సో స్కూల్స్ తో లింక్స్ ఉన్నాయి. అండ్ బిఫోర్ దాట్ నేను ఇక్ఫైలో పనిచేస్తాను. ఐఎస్బి మనకి ఇక్ఫై బిజినెస్ స్కూల్, ఐబిఎస్ ఇక్ఫై బిజినెస్ స్కూల్లో పనిచేశాను. అరౌండ్ 5 years పనిచేశాను. ఐ వాజ్ ఫ్యాకల్టీ దేర్, విశాఖపట్నం బ్రాంచ్ నుంచి. దెన్ అప్పుడు ఈ సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ ఇవన్నీ చేసేవాళ్ళం సార్. నేను ఆ చేయడం వరకే కానీ పెద్దగా ఇంప్లిమెంట్ చేసింది లేదు. మోర్ ట్రైనర్ అవతారం కానీ ఇంప్లిమెంటేషన్ అవతారం అవ్వలేదు. I would definitely be interested to be a part of this once I imbibe this, put this into practice, understand the principle behind it. అండ్ నేను జీవన్ విద్యది ఆల్రెడీ ఆ పుస్తకాలు ఆయన మొన్న సుమన్ గారు చెప్పిన పుస్తకం అది కూడా డౌన్లోడ్ చేశాను. అది ప్రింట్అవుట్ తీసుకుని ఐ హావ్ టు రీడ్ ద ఎంటైర్ థింగ్. అది పెద్ద పుస్తకం, అది చాలా పెద్ద పుస్తకం ఉంది. నాగరాజ్ గారిది మధ్యస్థ దర్శన్. I think I'll spend some time highlighting, reading, underlining, making notes of that. మీది ఏప్రిల్ దానికి నేను జాయిన్ అవ్వాలని చెప్పి శత విధాలుగా ట్రై చేశాను సార్. లింక్ పని చేయలేదు, లేకపోతే ఫోన్ లేదు, వెళ్ళలేదు. ఫైనల్ గా ఆయన మొన్న వాసు గారితో మాట్లాడిన తర్వాత మీతో మాట్లాడాను. ఏమైనా అవకాశం ఉంటే కనుక నేను ఐ వుడ్ డెఫినెట్లీ బి హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దాట్. ఐ డోంట్ వాంట్ టు వెయిట్ టిల్ జూన్. జూన్లో జూలైలో ఉందన్నారు మళ్ళీ 3వది. నేను అప్పటిదాకా నేను వెయిట్ చేయదలుచుకోలేదు, కానీ అవకాశం ఉంటేనే కదా. సో దట్ ఈస్ వేర్ ఇట్ స్టాండ్స్. దిస్ ఈస్ మీ వినయ్ విత్ లాట్ ఆఫ్ థ్యాంక్స్ టు ద ఎంటైర్ టీమ్. అండ్ ఐ వుడ్ ఆల్సో లైక్ టు ఎండ్ బై యాడింగ్ దట్ సుమన్ గారు, బాలా గారిది వర్క్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో నాకు బాగా అంటే వాట్ రియల్లీ హిట్ మీ వాజ్ నాట్ ద కాంటెంట్ బట్ హౌ ద కాంటెంట్ ఈస్ గెటింగ్ డెలివర్డ్. రైట్, వాళ్ళిద్దరిని వింటుంటే చూస్తుంటే ఒకటే అనిపిస్తుంది, దీస్ పీపుల్ ఆర్ లివింగ్ వాట్ దే ఆర్ సేయింగ్. దే ఆర్ నాట్ జస్ట్ సేయింగ్ ఇట్. వాళ్ళు చెప్పట్లేదు, వాళ్ళు దీన్ని లైఫ్ లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు అన్న సెన్స్ అయితే నాకు వచ్చింది. బై ద ఎండ్ ఆఫ్ ది 7 days ఐ ఫెల్ట్ దాట్. ఎందుకంటే వాళ్ళు వినే స్టైల్ కానీ, అంటే ఎంత ఆపోజిట్ గా ఆన్సర్లు అటు క్వశ్చన్స్ వచ్చినా కూడాను దాన్ని పూర్తిగా వినడము, మధ్యలో ఖండించకుండా ఉండడము, అంతా అయిన తర్వాత మళ్ళీ సబ్జెక్ట్ మీద ఫోకస్ తీసుకురావడము. బై ద ఎండ్ ఆఫ్ ది 7 days ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ వస్తాయని నమ్మకం వాళ్ళకి ఉంది, ఎందుకంటే వాళ్ళు దే లివ్డ్ దిస్ లైఫ్. And I would definitely love to be associated with Jeevan Vidya and CHDHC.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. నమస్కారం. థ్యాంక్ యూ అండి వినయ్ గారు. మీరు డైలీ క్వశ్చన్స్ అడగడం అనేది మిగతా వాళ్ళకు కూడా ఒక ఇన్స్పిరేషన్ అండి. పీపుల్ విల్ ఓకే నేను కూడా అడగొచ్చు అన్న ఒకదానికి ఒక మోటివేషన్ కావాలి. ఫస్ట్ సెషన్ కొత్త సెషన్ అందరూ అడగలేరు. ఎవరైనా ఒకరు అడిగిన తర్వాత మనం అడుగుదాంలే, కాసేపు ఎవరైనా స్టార్ట్ చేసిన తర్వాత అడుగుదాంలే అని ఉంటుంది. దట్ ఈస్ వెరీ మచ్ రిక్వైర్డ్ అండి టు బికమ్ ఇంటరాక్టివ్ గా సెషన్ అవ్వాలంటే సంబడి లైక్ యూ హ్యాస్ టు ఆస్క్. ఓన్లీ ఏం రిక్వెస్ట్ చేస్తామంటే ఒక్కోసారి అది ఇంకా మిగతా వాళ్ళు ఆయన అడుగుతారులే అన్నట్టు తెలియకుండా ఉండడం కోసమని మేము మధ్య మధ్యలో కాన్షియస్ గా ఒక చిన్న హింట్ ఇస్తాం. వినయ్ గారు ఫస్ట్ లెటర్స్ ఇన్వైట్ అదర్స్ అండ్ దెన్ యూ కెన్ ఎనీహౌ యూ హ్యావ్ ద రైట్ టు ఆస్క్. అందులో ఇదేం లేదు. అండ్ వెరీ హ్యాపీ టు లిజన్ టు యూ. అండ్ మీరు రాసుకున్న 5 పదాల్లో కూడా రైట్ అండర్స్టాండింగ్ అని దీస్ 5 వర్డ్స్ ఆర్ వెరీ మచ్ ఈ సెషన్ ఈ నాలెడ్జ్ లో ముందుకెళ్ళడానికి చాలా ముఖ్యమైన వర్డ్స్ అవి. సో వాటిని మనం డీప్ గా అర్థం చేసుకొని వెళ్తూ ఉంటే దెన్ విల్ బి డెఫినెట్లీ ఇన్ ఇది. వెన్ కమ్స్ టు ద వర్క్ షాప్, అది అక్కడ మనకి లిమిటెడ్ స్పేస్ ఉంటుందండి. అన్హద్ అనేది ఫోన్ చేసి చెప్పారు. ఫోన్ లో చెప్పాను కదా. క్యాన్సిలేషన్స్ కానీ డ్రాప్స్ కానీ ఉన్నా నాకు వైజాగ్ నుంచి జస్ట్ 1 day జర్నీ, నాకంటే జస్ట్ 3 hours జర్నీ. బిఫోర్ నోటీస్ అయినా కూడాను ఎగురుకుంటూ పాక్కుంటూ దేక్కుంటూ అయితే వచ్చేస్తాను నేను. ప్రాబ్లం ఏం లేదు. థ్యాంక్ యూ వీళ్ళు చెప్తారు. సుమన్ గారికి, బాల గారికి కూడాను సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంకెవరండి? ఆల్మోస్ట్ 8 అవుతోంది. ఇంకెవరు? అమ్మా సాహితి, నువ్వు ఇందాక షేర్ చేస్తాను. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. రోహిణి, నా పేరు రోహిణి. చెప్పండి. విజయనగరం. అదే ఇందాక మీరు మాట్లాడుతున్నారు కదా, నేను సెకండ్ డే క్వశ్చన్ చేసేటప్పుడు అంటే బేసిక్లీ ఏంటంటే, నేను ఏదైనా క్వశ్చన్ చేస్తే నా బేస్ను నా యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే, క్వశ్చనింగ్ కరెక్టే కానీ అడిగే విధానం కరెక్ట్ కాదు. అలా ఉంటది అనమాట. అందరికి అది హట్టింగ్ గా ఉంటుంది. కాకపోతే బై బర్త్ వచ్చింది కదా, అంత బేగా దాన్ని చేంజ్ చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది. సో ఏంటంటే అలానే ఎప్పుడు ఉండేదాన్ని. గ్రాడ్యువల్లీ అది ఎలా నా ఫ్రెండ్, ఇప్పుడు మీతో ఎవరైతే నాగలక్ష్మి గారు వైజాగ్ నుంచి మాట్లాడారో, అలాంటి కొందరు నెంబర్ ఆఫ్ గుడ్ ఫ్రెండ్స్ వల్ల కొంచెం కొంచెం చేంజెస్ అయితే వస్తున్నాయి. బేసిక్‌లీ జీవన్ విద్యాది అంటే తను లైవ్ క్లాసెస్ అటెండ్ అయినప్పుడు నన్ను ఇన్వైట్ చేశారు. వెళ్దామా, వస్తారా అని. సో ఇన్ దట్ టైమ్ నాకు అవ్వలేదు. అందువల్ల నేను అటెండ్ అవ్వలేకపోయాను. మా పాపది మ్యారేజ్ ఉండడం వల్ల నేను అటెండ్ అవ్వలేకపోయాను. ఆఫ్టర్ దట్ ఇది ఆ మధ్య స్టేటస్ పెడితే నేను చూసాను. సో నేను కూడా ఇంట్రెస్టెడ్ గా ఉన్నాను. ఎలా ఏంటి అంటే, వాళ్ళ పాప నాకు చెప్పారనమాట. ఇలా చెయ్యాలక్క, ఇలా చేస్తే ఇలా అవుతుంది అని చెప్పేసి. తను చెప్పడం నేను దీంట్లోని యాడ్ అయ్యాను. అయితే ఎవరైతే ఇప్పుడు బాలా గారు సెక్షన్ తీసుకున్నప్పుడు సెకండ్ డే అనుకుంటాను, నేను సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అని నాకు అనిపించింది. అదర్స్ అన్నది నాకు తెలియదు. హూ నోస్ ఎవరికి ఎలా స్ట్రైక్ అవుతుంది, అది ఇంపార్టెన్సా కాదా అనేది నాకు కూడా తెలియదు కదా. అయితే నేను క్వశ్చన్ చేసినప్పుడు ఆ క్వశ్చన్ అయితే యాజ్ ఎ ఫ్రెండ్ లక్ష్మి గారికి అయితే ఇది కరెక్టే మీరు అడిగింది, నేను కూడా అడగాలి అంటే మన లగ్జరీస్ గురించి ఆ రోజు టాపిక్ వచ్చింది. అంటే ఇంతవరకు ఇనఫా, లేకపోతే ఇంకా ఉంటే ఇనఫా, లేకపోతే దాన్ని సాక్రిఫైస్ చేస్తే ఇనఫా అన్నది క్వశ్చన్ వచ్చింది. సో నేను సమృద్ధి అడిగాను. సమృద్ధి అనే పదం కోసం వచ్చింది కదండి. అదే. అయితే నేను అడిగానన్నమాట. ఇది నా ఇంట్లో ఇంత వస్తుంది కదా, నేను దీన్ని ఇలా చేస్తున్నాను కదా, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నేను మాట్లాడి పెట్టేసినాక, మాట్లాడి పెట్టలేదు. బాలా గారు నుంచి సుమన్ గారు టేక్ ఓవర్ చేశారు ఈ క్వశ్చన్ కి ఆన్సర్. సుమన్ గారు ఆన్సర్ చేసేసారు. ఈ లోపు నా నెట్ కొంచెం పాజ్ లో ఉండడం వల్ల ఏమైందంటే దాన్ని కంప్లీట్ గా ఆగిపోయింది అనమాట. ఆఫ్టర్ దట్ ఎవరో తెలియదు, సమ్వన్ అంటే స్టూడెంట్, కో స్టూడెంట్ ఒక ఆయన దీని గురించి అంటే వాళ్ళకి స్ట్రైక్ అవ్వలేదేమో బహుశా, అందుకే వాళ్ళు అలా అడిగారేమో. కొంచెం స్టూడెంట్స్ తో ఆన్సర్ చేయిస్తే వాళ్ళకి స్ట్రైక్ అవునేమో అన్నారు. అది కొంచెం నాకు హట్టింగ్ గా అనిపించింది ఆ రోజు. ఆ తర్వాత మళ్ళీ క్వశ్చనింగ్ సెక్షన్ లో పార్టిసిపేట్ చేయాలంటే కొంచెం నాకు ఎందుకోలా అనిపించింది. తర్వాత నుంచి గ్రాడ్యువల్లీ అంటే సెకండ్ డే అలా అయింది కదా, థర్డ్ డే కొంచెం నేను పార్టిసిపేట్ చేయలేదు. ఫోర్త్ డే నుంచి ఎలా తీసుకోవాలా అని ఆలోచించినాక ఏమనిపించిందంటే,
ఓకే, అది నాకొచ్చిన క్వశ్చన్, నాకున్న ప్రాబ్లం. సో నాకు అర్థమైంది, నాకు అర్థం కాంది నేను అడిగాను, నాకు అర్థమైంది, నాకు తెలుసు కాబట్టి. సో ఆయనకి అది నాకు అర్థం కాలేదు అనిపించిందేమో, సర్లే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన వదిలేద్దాం, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అడిగాను కదా అని చెప్పేసి తీసుకోవడం మొదలు పెట్టాను. చాలా వరకు నేనైతే అలా ఎప్పుడు తీసుకోను, ఏదైనా సరే ఎందుకన్నారు నన్ను అని చెప్పి అనేదాన్ని. సో అదైతే స్టాప్ అయింది సార్ దీనివల్ల. కాకపోతే వినయ్ గారు గానీ ఎవరైనా సరే సమ్ సో కాల్డ్ మొత్తం స్టూడెంట్స్ చాలా మంది చెప్పారు, ఒక 1 వీక్ తో కంప్లీట్ అయ్యేది కాదు అని. నిజమే, 1 వీక్ తో కంప్లీట్ అయ్యేది కాదు. ఈ జర్నీ లాంగ్ ఉండాలి. అట్ ద సేమ్ టైం లాంగ్ అన్నది ఎంతవరకు క్యారీ చేయగలమో తెలియదు కానీ చేసినంత వరకు మాత్రం చాలా హెల్ప్ అయింది సార్ ఇది మాత్రం మాకు. ఈవెన్ నాకైతే నచ్చింది నాకు ఇది. హలో, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి కటింగ్ చెప్పండి. ఉంటే ఏమనుకుంటుంది? లేదండి, అంటే బీయింగ్ జెన్యున్ గా మీరు హానెస్ట్ గా చెప్పడం అనేది, అండ్ మేము కూడా క్రాస్ ఆన్సరింగ్ అంటే పార్టిసిపెంట్స్ ఆన్సర్ చేయడం అవాయిడ్ చేస్తాం చాలా మంది, కామెంట్ చేయడం కానీ వేరే అంటే పార్టిసిపెంట్స్ అడిగిన క్వశ్చన్స్ కి ఇతర పార్టిసిపెంట్స్ ఏమైనా కామెంట్ చేయడం కానీ వాళ్ళు ఆన్సర్ చేయడం కానీ మేము అవాయిడ్ చేస్తాం. బట్ ఒక్కొక్కసారి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. తనైతే కామెంట్ చేయలేదు, చెప్తున్నాను కదా. నా క్వశ్చనింగ్ అడిగే విధానం ఏంటంటే, నేను ఎప్పుడైనా మా ఇంట్లో కూడా అంటారు సార్, నువ్వు చెప్పే పాయింట్ కరెక్టే, మాట్లాడేది వేరేగా ఉంది, నువ్వు అలా చెప్పడం వల్ల వాళ్ళకి కొట్టినట్టు ఉంది, నువ్వు కొంచెం అది మార్చుకో అంటారు. రైట్ నో ఇప్పుడు కూడా నేను మాట్లాడుతున్న విధానం అదే. ఏం చేయలేకపోతున్నాను, ఎన్నిసార్లు మెడిటేషన్స్ లో ఆటలో ట్రై చేసాను చేంజ్ చేసుకోవాలని. కాకపోతే కొంచెం స్లోలీ అది అవుతుంది తప్ప ఒకసారి అయిపోయి గ్రాడ్యువల్ గా అంటే అది ఎక్కడ అవ్వదు కదా. నేను ఆయన అడిగింది తప్పనలేదు, నేను తీసుకున్న విధానం తప్పైందేమో అని కొంచెం ఆలోచించాను. ఆ ఆలోచన విధానాన్ని అన్నది ఒక 2 days మైండ్ లో ఉండిపోతుంది కదా సార్. ఎలా అయినా హ్యూమన్ బీయింగ్ కదా మనం, అది కొంచెం తీసేసుకుంటాం వేగా. అది సర్లే అని వదిలేది చాలా తక్కువ ఉంటది. అయ్యో అనేసరి అన్నది పాయింట్ మాత్రం గట్టిగా ఉంటుంది. సో అలా తీసుకొని అలా 2 days కొంచెం హర్ట్ అయ్యాను కానీ తర్వాత నన్ను నేనే ఓకే వదిలేస్తే అయిపోయింది కదా, క్వశ్చన్ అయిపోయింది, డే మారిపోయింది, ఇంకా దాని గురించి మళ్ళీ ఇప్పుడు ఎందుకు, మళ్ళీ మనం ఆలోచించాలి, ఫార్వర్డ్ అవ్వాలి తప్ప ఇంకా అక్కడ పాజ్ అయిపోతే ఎలా అవుతుంది అని చెప్పి ఇంకా అలా తీసుకోవడం మొదలు పెట్టాను. నెక్స్ట్ ఫ్రెండ్షిప్ విషయంలో క్వశ్చన్స్ వచ్చినాయి. నేనే అడగాలనుకున్నాను, ఈ లోపు ఎవరో అడిగారు, నా క్వశ్చన్ కి ఆన్సర్ దొరికింది. సో నేను అది కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కాబట్టి కావాలి అయితే, కాకపోతే ఎంతవరకు అనేది తెలీదు. కానీ ఎనీవే థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి. అయితే నాన్ వైలెంట్ కమ్యూనికేషన్ అని ఒక బుక్ కూడా ఉంటుందండి. మన అంటే మంచిగా కమ్యూనికేట్ చేయడం ఎలాగా అనేది ఆల్రెడీ అది మన సెషన్స్ కూడా 4 ఉన్నాయి ఆన్లైన్లో. ఒకసారి మీరు మన యూట్యూబ్ ఛానల్లో చూడండి, అవి ఫ్రీగానే ఉంటాయి, చూడొచ్చు. అది మీకు కుదరకపోతే ఒక మెసేజ్ పెట్టండి, మేము పంపిస్తాం. డెఫినెట్ గా సార్. థ్యాంక్ యూ అండి. బట్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ సో హానెస్ట్. మంచిగా హానెస్ట్ నిజాయితీగా షేర్ చేసి అన్ని విధాలా నచ్చుతుంది సార్ అందరికీ ఆనెస్టీ అన్నది. అవునండి. థ్యాంక్ యూ. సో నమస్తే అండి. భాగ్యలక్ష్మి అండి నేను. నమస్తే. నేను ఈ వారమే జాయిన్ అయ్యాను. అన్నయ్య వజ్రప్రసాద్ జాయిన్ చేశారు. మాది మంగళగిరి. నేనైతే నాకు కొంచెం కోపం ఎక్కువ. అది కొంచెం చూసినాక నాకు కొంచెం ఆలోచించటం మొదలుపెట్టాను. కొంచెం చిన్నపిల్లలు చిన్నవాళ్ళు, నాకన్నా చిన్నవాళ్ళు ఏదన్నా అన్నా కానీ దాన్ని పట్టించుకోకుండా అంటే అన్నారు పిల్లలే కదా అని ఆలోచించి వదిలేయడం కూడా కొంచెం వచ్చింది. అంత కాకపోయినా ఈ జీవన విద్య వల్ల కొంచెం కొంచెం నేర్చుకుంటున్నా. అది అలా తీసుకోకూడదు, ఎదుటి వాళ్ళు కూడా అలా ఆలోచిస్తారుగా మనలాగే అని అనటం, అవి కూడా కొంచెం ఆలోచించడం మొదలుపెట్టాను. అది కొంచెం పర్లేదు నాకు చాలా వరకు. ఇది బాగా చెప్తున్నారు, అడిగిన వాటికి కూడా సమాధానం చెప్తున్నారు, అవి ఎలా ఆలోచించాలో కూడా చెప్తున్నారు. దీనివల్ల మాకు కొంచెం అన్నా ఉపయోగం ఉంది. దీన్ని ఇంకా చూస్తూ ఉంటే బాగా మనకేమన్నా యూజ్ అవుతుంది అని అనిపిస్తుంది మాకు. ఈ కొన్ని అన్నయ్య కూడా చెప్తా ఉంటారు మాకు దీనివల్ల.
నాకంతా ఎక్కువ మాట్లాడడం రాదండి. ఇదే ఫస్ట్ టైము. ఏమనుకోవద్దు. మంచిగా మాట్లాడారమ్మా. ఇది జర్నీ చేయాలని ఉంది నాకు కూడా. నేను ప్రయత్నిస్తాను. నేను ఇంట్లోనే ఉంటాను, హౌస్ వైఫ్‌నే. ఓకే. కొంచెం మా మా అన్నయ్య వల్లే నాకు కొన్ని తెలుస్తా ఉంటాయి. ఇవన్నీ నాకు తెలీదు. కొంచెం ఎవరి మీద అయినా కోపం వస్తే ఇంక దాన్ని కంట్రోల్ చేసుకోలేను. వాళ్ళని ఎదురు అనేస్తా నేను. అది అనకూడదు, మనం ఆలోచించాలి అనే విషయం బాగా తెలుస్తుంది నాకు. అదేనండి. బాగా చెప్పారు. ఇది అయితే మీరందరికీ థ్యాంక్స్. బాగా చెప్తున్నారు. ఇంకా అంతేనండి నేను చెప్పగలిగింది. థ్యాంక్స్ అమ్మా. అందరికీ నమస్తే. అన్నయ్యలు గాని, అక్కలు గాని, సిబ్లింగ్స్ గాని మనం మా కోసం చాలా చెప్తాం. కానీ అన్ని మనం ఒక సందర్భంలో వినే సందర్భం ఉండదు కదా! కానీ మీరు విని అటెండ్ అవ్వడం అనేది గొప్ప విషయం అమ్మా. నైస్. నైస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. మల్లిక గారు శ్రీనివాస్ గారు ఓకే. చెప్పండి సార్. ఏం లేదు సార్. మామూలుగా ఈ ప్రోగ్రామ్ లో ఇప్పుడు ఉండే పార్టిసిపెంట్స్ అందరికి ఐ ప్రెస్యూమ్ దట్ మన సుందర్రాజ్ పెరుమాళ్ గారు కానీ, ఆరోగ్యదాత్రి గురించి కానీ తెలుసు అని అనుకుంటున్నాను. ఎవరికైనా తెలియకపోతే ఆయన ప్రోగ్రామ్స్ రిలేటెడ్ టు హెల్త్ ఆర్ వెరీ వెరీ గుడ్. నేను 1 వీక్ ప్రోగ్రామ్ లో ఉన్నాను, 15 days ప్రోగ్రామ్ చేశాను, 1 month ప్రోగ్రామ్ కూడా చేశాను ఆయన దగ్గర. హెల్త్ డెఫినెట్ గా ఒక డిఫరెంట్ డైమెన్షన్ ఇస్తారు మనకి. ఇప్పుడు ఎలాగో జీవన విద్యలో కొత్త కొత్త విషయాలు ఎలాగో నేర్చుకుంటున్నామో, హెల్త్ గురించి కూడా ఆయన మంచి మంచి విషయాలు మనకి తెలుసు అనిపించినవి, ఏం తెలియకుండా చేస్తున్నవి కూడా చాలా న్యూ ఇన్పుట్స్ ఇస్తారు. సో ఎవరన్నా ఉంటే ఐ రిక్వెస్ట్ దెమ్ టు యూటిలైజ్ ది ఆపర్చునిటీ బై జాయినింగ్ ఆరోగ్యదాత్రి పెరుమాళ్ గారి ప్రోగ్రామ్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మన గ్రూప్ లో కూడా అప్డేట్స్ పోస్ట్ చేస్తాం. మన కమ్యూనిటీలో అప్డేట్స్ అన్ని పోస్ట్ చేస్తామండి. దాని సార్ అప్కమింగ్ ప్రోగ్రామ్స్ గురించి. థ్యాంక్ యూ అండి. మల్లిక గారు చెప్పండి ప్లీజ్. హలో మల్లిక గారు, అన్నపూర్ణ గారు, పోనీ మీరు చెప్పండి. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. ఏం నమస్తే లేదు, అండి. ఈ మధ్యలోని నెట్ కాస్త నమస్కారం అండి. మధ్యలోని నెట్ కట్ అవుతూ సరిగా రావట్లేదు. ఈ క్లాస్‌కి కాస్త రికార్డింగ్ పంపుతారా? అలాగే అమ్మా. అలాగే మా బాబు కూడా యుఎస్ నుంచి జాయిన్ అయ్యాడు. అందుకే కాస్త నాకు ఆనందంగా ఉంది. ఏం లేదు, పిల్లలతో కాస్త జర్నీ చేయడం వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అందుకు కాస్త ఇది హెల్ప్ అవుతుందని కాస్త హ్యాపీగా ఉంది. ఓకే అమ్మా. థ్యాంక్ యూ. ఉంటాయండి. నమస్కారం. అవునవును. మీ కూతురు అల్లుడు కూడా ఉన్నారు కదా ఆన్లైన్ లోనే. థ్యాంక్స్ అమ్మా. అందరికి అవకాశం ఇద్దామని మాట్లాడట్లే. అదే చెప్తున్నాను మీ అమ్మగారికి, వింటున్నారని. ఓకే. మల్లిక గారు మాట్లాడతారా అండి? మాట్లాడతానండి. నేను ట్రైన్ లో ఉన్నాను యాక్చువల్ గా. సో నెట్వర్క్ ఇష్యూ ఉండొచ్చు. బట్ స్టిల్ అంటే నేను చెప్పాలనుకుంది ఐ ట్రై టు కన్వే నెట్వర్క్ ఉంటే. లేకపోతే ట్రైన్ ఆపేద్దని చెప్పండి. నైస్ టు సీ యూ శ్రీనివాస్ గారు, చాలా రోజుల తర్వాత. అవునవును. సో యాక్చువల్ గా జేవికి ముందు ఎలా ఉండేదాన్ని అంటే, సో నాలో కరెక్ట్ చేసుకోవాల్సిన పెద్ద ఏం లేవు, నేను కరెక్ట్ గానే ఉంటున్నాను, ఎందుకు అవతల వాళ్ళు మారట్లేదు, ఇలా ఉండేది నా పర్సెప్షన్. సో సుందర్ సార్ ఆరోగ్యదాత్రిలో జేవి అటెండ్ అయినప్పుడు ఓకే, హ్యాపీగా ఉండొచ్చు, రిలేషన్షిప్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఇంత బాగుంటుందా అని ఒక ఫీలింగ్ కలిగింది. ఇంటికి వచ్చి ఒక 4 రోజులు అన్ని బాగానే ఇంప్లిమెంట్ చేసి ఇంట్లో వాళ్ళు కూడా చేంజ్ ఉంది అని చెప్పారు. కానీ నేను రిఫ్రెషర్స్ అటెండ్ అవ్వలేదు సార్ కంటిన్యూస్ గా. ఆ తర్వాత కొంచెం మెల్లిమెల్లిగా డైవర్షన్ స్టార్ట్ అయింది అనమాట. అంటే జేవిని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేసే దానిలో ఫస్ట్ 1 month అంతా బాగుంది. తర్వాత ఎనర్జీ డౌన్ అవడం అగైన్, అంటే బ్యాక్ టు నార్మల్, కొంచెం డైవర్షన్ అర్థమైంది. అదే టైంలో అనాహద్ లో 3 days ప్రోగ్రామ్ అనౌన్స్ చేశారు. సో అక్కడికి వెళ్ళినప్పుడు అగైన్ ఐ స్టార్టెడ్ రిఫ్లెక్టింగ్ అనమాట. రిఫ్లెక్ట్ అవుతూ అక్కడ సెల్ఫ్ హ్యాపీనెస్ అనేది మన చుట్టూ ఎట్లున్నా కానీ మనం హ్యాపీగా ఉండొచ్చు అనే విషయాన్ని అర్థం చేసుకున్నాను.
అర్థం చేసుకొని కొంచెం నేచర్‌కి రిలేటెడ్ అంటే నాకు ఉన్న నాలెడ్జ్‌తో పాటు కొంతమందిని కలవడం గానీ బాగున్నాయి సార్. అంటే రిసోర్సెస్ పరంగా అంటే మనం లిమిటెడ్‌గా ఎట్లా కన్జంప్షన్ ఇవన్నీ క్లారిటీ వచ్చాయి. సో, ఇంటికొచ్చిన తర్వాత సో, నాలో నేను ఆ రిఫ్లెక్షన్ కొంచెం చూసుకోగలుగుతూ ఉన్నాను. బట్ ఎప్పుడైతే శివ సార్‌ది 7 డేస్ వర్క్‌షాప్ అటెండ్ అయ్యానో ఐ స్టార్టెడ్ సీయింగ్ చేంజెస్ సార్. అంటే ఇంటికొచ్చి అన్నీ కాకపోయినా కొన్ని విషయాలు రిలేషన్‌షిప్ విషయంలో అయితే అసలు నేను ఎప్పుడూ చూడని కొన్ని మిరాకిల్స్ చూసానన్నమాట. అంటే ఎప్పుడూ రియాక్టివ్ నేచరే ఉండేది. ఏదైనా జరిగినప్పుడు అసలు టక్కుమని రెస్పాన్స్ వచ్చేస్తదన్నమాట. మాట వెయిట్ చేసేదే ఉండేదాన్ని గాదు. అలాంటిది ఇప్పుడు నేను చూసుకోగలుగుతున్నాను. ఓకే. ఒక ఆర్గ్యుమెంట్ జరిగినా నాకు పేషెన్స్ ఉంటుంది. విత్ రైట్ ఫీలింగ్. పేషెన్స్ ఉండడం అనేది ఒకటైతే బ్రేక్ అవుతుంది. మళ్ళీ బ్రేక్ అవుతోందండి. మల్లిక గారు బ్రేక్ అవుతోంది. అసలేం వినపడట్లేదు ఇప్పుడు. ఓకే అండి. మల్లిక గారు రీజైన్ అయ్యే లోపల బాలకృష్ణ గారు మీరు ఐ థింక్ యూ కెన్ స్టార్ట్ అండి. తను ట్రైన్ లో ఉన్నారు కదా, సిగ్నల్ ఇష్యూ ఉంది. షూర్ అండి. సో యా మా బావగారు మా సిస్టర్ చెప్పారండి, వాళ్ళు జాయిన్ అయ్యారని చెప్పి. వాళ్ళు చాలా మంచి విషయాలు చెప్పారు. ఇన్ఫాక్ట్ మా పేరెంట్స్ కూడా జాయిన్ అయ్యారు అనమాట. మా నాన్న కూడా అటెండ్ అయ్యారు. సో వాళ్ళు కూడా చాలా బాగా చెప్పారు. అండ్ హ్యావ్ సీన్ సమ్ చేంజ్ అవుతుంది అనమాట. అందుకని చెప్పి నేను కూడా జాయిన్ అయ్యాలని చెప్పి జాయిన్ అయ్యాను. అన్ఫార్చునేట్లీ కొన్ని క్లాషెస్ వల్ల, వేరే క్లాసెస్ వల్ల నేను రెగ్యులర్ గా జాయిన్ అయ్యలేకపోయినా 1 వీక్. బట్ వాట్ ఎవర్ ఐ కుడ్ హియర్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ సార్. చాలా బాగా అర్థమైంది. అట్లీస్ట్ సెల్ఫ్ అండ్ బాడీ, సెల్ఫ్ రిఫ్లెక్షన్ ఉన్నవి చాలా మంచి కాన్సెప్ట్స్. ఇవి ఏంటంటే ఒక రకంగా ఇంతకుముందు వేరే వాళ్ళు చెప్పిన విన్నా కానీ ద వే దే హావ్ ఆర్టిక్యులేటెడ్ దిస్ ఇస్ వెరీ గుడ్ అనమాట. సుమన్ గారు కానీ బాల గారు కానీ చెప్పిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. ఇట్ వాజ్ ఆల్ గుడ్. ఈ కంటెంట్ అంతా బాగుంది. అయితే వేరే కొంతమంది పార్టిసిపెంట్స్ చెప్పినట్టే ఇంకా ఇంప్లిమెంటేషన్ పార్ట్ అయితే నేను స్టార్ట్ చేయలేదు. బట్ డెఫినెట్లీ ఐ హావ్ మేడ్ నోట్స్ ఫర్ మై సెల్ఫ్ అండ్ ఐ విల్ బి స్టార్ట్ ఇంప్లిమెంటింగ్ దెమ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ దిస్ క్లాసెస్ అన్న. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అండ్ మీరు ఏ సెషన్స్ ఇవన్నీ ఎలాగో అప్లోడ్ చేసేసి ఉంటాయండి, యూట్యూబ్ లో చేసేస్తాం ఈ రోజు రేపట్లో. యూ కెన్ గో త్రూ దోస్ అండి. మీరు మిస్ అయిన సెషన్స్ యూట్యూబ్ లింక్ ఒకసారి నాకు పంపిస్తారు సార్. నేను మీరు పేరెంటింగ్ గురించి క్లాసెస్ కూడా చెప్పారు కదా, వీడియోస్ ఉన్నాను కదా, ఐ వాంటెడ్ టు గో త్రూ దెమ్ ఆల్సో. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి బాలకృష్ణ గారు. గ్రూప్ లో యూట్యూబ్ లింక్ పెడితే ఓకే అండి. థ్యాంక్ యూ. మీరు అవి ఒకసారి చూసి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అగైన్ యూ కెన్ కమ్ బ్యాక్ అండ్ ఆస్క్ ఇన్ వీక్లీ రిఫ్రెషెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీరు ఎక్కడ ఉండేది యుఎస్ లో? యుఎస్ లో టెక్సస్ అండి, హ్యూస్టన్ టెక్సస్. ఓకే. ఓకే అండి. ఓకే అండి. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఇంకెవరైనా అశోక్ గారు, ఆంజనేయులు గారు, అనుష గారు, సాహితి, శాంతి సుధా గారు. సాహితి మాట్లాడతావమ్మా? కృపా గారు. నమస్తే అండి. నమస్తే లక్ష్మి గారు, చెప్పండి. ఇది నేను సెకండ్ టైం జాయిన్ అయ్యాను. ఓకే. ఫస్ట్ అన్నయ్య చెప్పినప్పుడు 6:30కి జాయిన్ అవ్వాలమ్మా అని చెప్పారు. అన్నయ్య అంత పొద్దున్నే నేను లేవలేను అన్నా. అంటే సరే ట్రై చెయ్యి అన్నాడు. కానీ 5:30కి అలారం పెట్టుకుని ఎగ్జాక్ట్‌గా లెగుస్తున్నాను. 6:30కి జాయిన్ అయ్యానండి. అయితే నెక్స్ట్ డే ఎప్పుడు ఇంకెప్పుడు ఉంటాయి అన్నయ్య ఇట్లాంటివన్నీ అడుగుతుండేది. అంటే నాకు అంత బాగా కనెక్ట్ అయిందనమాట. ఇప్పుడేంటంటే 6 కల్లా కంపల్సరీగా లెగుస్తున్నాను. అంటే మా వారు నేనే ఉంటాము. ఇంకా తొందరగా లేసి ఏం చేస్తాంలే అట్లా అనుకునేదాన్ని. కానీ నేను అసలు చేయలేను అనుకుంది చేశాను అదొకటి. ఇప్పుడు కూడా అంత 5:30కి లేస్తే గానీ నాకు 6:30కి జాయిన్ అవ్వటం కుదరట్లేదు. అదొకటి అలవాటయిందండి.
తర్వాత ఇంతకు ముందు ఏంటంటే నాకు అన్నీ తెలుసు, నాతో అందరూ బాగుంటారు, నేను అందరితో బాగా మాట్లాడతాను అట్లా అనుకునేదాన్ని. కానీ దీనిలో అంటే నేను కొన్ని ఏదన్నా అంటే తీసుకోలేకపోయేదాన్ని. కోపం అంటే తొందరగా రాదు, కానీ కోపం వచ్చేది. కొంచెంసేపు ఫీల్ అయ్యి అలా ఉండేదాన్ని. ఇప్పుడు ఇది విన్న తర్వాత అసలు అట్లా కూడా ఉండకూడదు మనం. ఇప్పుడు మా వారు ఏదన్నా అనగానే వెంటనే రియాక్ట్ అయ్యి ఏదో ఒకటి అనేది దాన్ని. ఇప్పుడు ఏంటంటే తను ఏదన్నా అన్నా కానీ ఓకే, సరే అండి, సరే అండి, సరే అని వదిలేస్తే ఆయన కూడా కూల్ అవుతున్నారు. అలా బాగుందండి, చాలా బాగుంది. ఏదన్నా అవసరమైన అన్నయ్య గురించి వీడియోస్ పెడుతున్నారు, వింటున్నాను. థ్యాంక్ యూ అండి అందరికి. థ్యాంక్ యూ అండి. ఎక్కడి నుంచి అండి మీరు లక్ష్మి గారు? మంగళగిరి అండి. మంగళగిరి అంటే ఆత్మకూరు. మంగళగిరి. అదే ఇద్దరు లక్ష్మి గారు ఉంటే నాకు ఇద్దరు చెల్లి, తన చెల్లి, నేను అక్కనే. అదే అన్నయ్యను. అదే కన్ఫ్యూజన్ గా ఉంది. ఎవరు ఇద్దరు మంగళగిరి, ఇద్దరు లక్ష్మిలే. ఇద్దరు లక్ష్మి. భాగ్యలక్ష్మి, నా పేరు భాగ్యలక్ష్మి. ఓకే ఓకే, నైస్ నైస్. ఈసారి మంగళగిరి వచ్చినప్పుడు కలుస్తామండి. కంపల్సరీగా రండి. ఓకే నైస్, థ్యాంక్ యూ. సో ఇంకెనీవన్ వాంట్స్ టు షేర్? మలిక్ గారు వచ్చారా మీరు ఆన్లైన్ లోకి? మంచిగా ఫ్లో లో ఉంది, బట్ డిస్కనెక్ట్ అయిపోయిందండి. మీన్స్ యు ఆర్ దేర్, బట్ మీరు చెప్పేది వినలేకపోయాం. మీరు వస్తే ఒకసారి రీస్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇంకెవరైనా ఎనీవన్ వాంట్స్ టు షేర్ అండి? ఓకే అశోక్ గారు, ఇంకేదైనా చెప్పాలనుకుంటే మీరు చాట్ లో టైప్ చేయొచ్చండి, ఆర్ మన గ్రూప్ లో, వాట్సాప్ గ్రూప్ లో కూడా టైప్ చేసి మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయండి. వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, అందులో షేర్ చేయండి సార్, ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు స్పీక్. ఇంకెవరండి? ఇంకెనీవన్ వాంట్స్ దేర్? 8:20 అయింది. ఇంకెవరు లేకపోతే మనం క్లోజ్ చేద్దాం. ఆర్ ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటున్నా? చెప్పమ్మా. చెప్పమ్మా. మీరు చాలా సార్లు చెప్పారన్నయ్య క్లాసెస్ వినని, బట్ నేను లాస్ట్ టైం ట్రిపుల్ విన్నప్పుడు నాకు చాలా రియలైజేషన్ అనిపించింది. సో నేను ఈ 8 days వర్క్ షాప్ లో కూడా అటెండ్ అవుదామని స్టార్ట్ చేశాను. ఇందులో ఫస్ట్ నేను నేర్చుకుంది అయితే మార్నింగ్ లేవడమే. ఇంతకు ముందు ఒక మేడం చెప్తారు కదా, అలానే 7:30కి లేచే నేను ఇప్పుడు 4 నుంచే మేల్కొనమ్మో మిస్ అవ్వద్దని పనులన్నీ కంప్లీట్ చేసుకుంటూ అటెండ్ అవుతున్నాను డైలీ క్లాసెస్. సో నాకు అది మంచిగా అనిపిస్తుంది. ఇంకొకటి అండర్స్టాండింగ్, రైట్ అండర్స్టాండింగ్ అని చెప్పారు కదా సార్. ఎదుటి పర్సన్ లో రైట్ అండర్స్టాండింగ్ తో చూసినప్పుడు ఆ పర్సన్ ఎలా చెప్తున్నారు, వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి అనేది నాకు క్లారిటీగా అర్థమవుతుంది ఈ క్లాసెస్ విన్న తర్వాత. న్యాచురల్ యాక్సెప్టెన్స్ ని నేను చూస్తున్నాను. అంటే నాలో నన్ను నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, ఎదుటి పర్సన్ ఏం చెప్తున్నారో కూడా నేను దాన్ని క్లియర్ గా యాక్సెప్ట్ చేస్తున్నాను. అంటే వాళ్ళు చెప్పినలాగానే యాక్సెప్ట్ చేస్తున్నాను. ఇంకేదో ఆలోచించకుండా, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, ఇంకేదో నెగిటివ్ గా ఆలోచించకుండా పాజిటివ్ గా ఆలోచించే విధానాన్ని నేను ఇంటర్ప్రిట్ చేసుకుంటున్నాను. ఎప్పుడైతే క్లాసెస్ విన్నంత సేపు కాకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నప్పుడైతే ఇంకా బాగా అనిపిస్తుంది. దాన్ని ఇంకా నేను నేర్చుకుందామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నయ్య, ఇవన్నీ నాకు ఇంట్రడ్యూస్ చేసినందుకు. టీచ్ చేసిన సార్ వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ సార్. అంతే. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఎనీవన్ ఎల్స్ వాంట్స్ టు షేర్ అండి? లేకపోతే అందరు వీడియోస్ ఆన్ చేయండి, ఒక ఫోటో తీసుకుందాం, గ్రూప్ ఫోటో, ఆన్లైన్ గ్రూప్ ఫోటో. అవకాశం ఉన్న వాళ్ళందరూ వీడియో ఆన్ చేస్తే సో ఇందాక మళ్ళీ అందరు ఒకసారి కదలకుండా నవ్వండి. ఫోటో తీయాలంటే మీరు మళ్ళీ కదలకూడదు కదా. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు కొంతమంది ఆన్ చేశారు. 1 minute. I will take a screenshot. శ్యామలాంబ ఆన్ అయిందా సార్? అమ్మా
ఆనైందమ్మా మిమ్మల్ని చూస్తే కూడా మేము గ్రూప్ లో పెట్టండి సార్ ఫోటో. గ్రూప్ లో పెడతాను సార్. చూసామండి శ్యామలమ్మ గారు మీ ఫోటో ఆన్ అయింది. శాంతిసుధా గారు మీరేం మాట్లాడలేదు. లక్ష్మి గారు చూసాం, భాగ్యలక్ష్మి గారు ఆన్ చేయలేదు. సో వజ్రప్రసాద్ గారు ఒకరినే చూపించారు మాకు. నమస్తే సార్. పర్లేదులేండి అమ్మా, పర్లేదు. ఎవరో నమస్తే అన్నారు. నేనే శాంతిసుధా సార్. ఇప్పుడు ఆన్ చేశా. కనపడ్డారండి. థ్యాంక్ యూ. సో అయితే జీవన విద్య ఉదయాన్నే నిద్ర లేడానికి బాగా ఉపయోగపడుతుంది అంటారు. నాకు కూడా అండి, లేకపోతే 7:30 దాకా లేకము. ఇప్పుడు అందరూ 6:30 కల్లా కరెక్ట్ గా మెలకు వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇద్దరు ఉన్నప్పుడు ఏముంది లెగవచ్చు కదా అనుకోవచ్చు. పిల్లలు ఇప్పుడు అది కంటిన్యూ చేయాలి మరి. అదే ఇద్దరు లక్ష్మిలు ఉన్నారు మన గ్రూప్ లో. ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయో మరి, ఎవరు పెద్ద లక్ష్మి, ఎవరు చిన్న లక్ష్మి. మా చెల్లి దగ్గరే ఉన్నాయి. అది చెప్పాలంటే ప్రాస్పరిటీ బాగా మూడో రోజు వీడియో మళ్ళీ చూడాలి. నేనైతే పిల్లల్ని బాగా చదివిస్తున్నానండి, అదొకటి చేయగలిగాను. అమ్మాయి డాక్టర్, విద్యాలక్ష్మి. అమ్మాయి ఏమో డాక్టర్ అండి, ఆఫ్థమాలజీ. బాబేమో హైదరాబాద్ లో జాబ్, ఇంజనీరింగ్ IIIT చదివాడు. బ్లూ స్టార్ లో వర్క్ చేస్తున్నాడు. కృపా గారు ఎవరండి? కృపా గారు అసలు వినలేదు. కృపా గారు ఐ థింక్ పేరు ఎక్కడ, రమణమ్మ గారు, కృపా గారు. సార్ ఫోటో అయిందండి? అయిందమ్మా, థ్యాంక్ యూ. మీరు చాలా బాగా ఎంకరేజ్ చేశారండి. ఇప్పుడు మీరు చేసిన రీఛార్జ్ లైఫ్ టైం ఉంటుంది. లైఫ్ టైం ఇప్పుడు లైఫ్ టైం అంటే 14 years ఏమో రీఛార్జ్ కూడా. కాబట్టి మళ్ళీ వారం అటెండ్ అవ్వండి. 14 hours లో వెళ్ళిపోతుంది. మన చుట్టుపక్కల పరిస్థితుల వల్ల ఆ 14 years కాస్త 14 hours లో వెళ్ళిపోతుంది. కాబట్టి వీక్లీ వన్స్ అటెండ్ అవుతూ ఉంటే స్పెషల్ రీఛార్జ్ టాప్అప్. వీక్లీ వన్స్ అటెండ్ అవుతాను, 24 గంటలు చేస్తాను. నా లైఫ్ టైం అంతా ఉపయోగించుకుంటాను. అది నా లైఫ్ టైం అంటే. నాకు 70. ఓకే అమ్మా, మీ అందరి అకౌంట్స్ లో అదేంటి అన్లిమిటెడ్ టాప్అప్స్, ఫ్రీ టాప్అప్స్ ఉన్నాయి. మీరు ఎంత యూజ్ చేసుకుంటారు, మీరు వీక్లీ రిఫ్రెషర్స్ మీరే యూజ్ చేసుకోవాలి. నేను చేశారు అని చెప్తున్నానండి. ఉన్నాయని మీరు ఇప్పుడు చెప్తున్నారు, నేను చేశారని చెప్తున్నాను. ఓకే అమ్మా, థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. అదే ఫస్ట్ రిఫ్రెషర్ రేపే ఉంటదండి. రేపు సండే కదా, రేపు మార్నింగ్ 7 o'clock. ఎవరేం రిజిస్ట్రేషన్ చేసుకున్న అవసరం లేదు, లింక్ వచ్చేస్తుందండి. ఆన్లైన్ లింక్ ఎవ్రీ సండే ఉంటుంది మార్నింగ్ 7. రేపు జాయిన్ అవ్వండి ఇంట్రెస్టెడ్. థ్యాంక్ యూ. షూర్ సార్, థ్యాంక్ యూ. సో రేపే మీకు మొదటి పరీక్ష. రేపు ఎంతమంది జాయిన్ అవుతారో చూద్దాం. ఫస్ట్ టెస్ట్ కదా మీరు అనేది. జూమే అమ్మా, జూమ్ లింకే. మీకు జూమ్ లింక్ మన గ్రూప్ లో వచ్చేస్తుంది. మీ గ్రూప్ లో వచ్చేస్తుంది. ఓకే అండి, అందరికీ థ్యాంక్ యూ. యాక్చువల్గా మీ వల్ల ఫెసిలిటేటర్స్ మీకు ఆల్రెడీ చెప్పుంటారు. తోటి పార్టిసిపెంట్సే కాదు, ఆర్గనైజర్స్ కూడా కొత్త కొత్త క్వశ్చన్స్, దాన్ని మనం ఎలా ఆలోచించాలి, ఎలా చూడాలి, ఇవన్నీ మాకు చాలా నేర్చుకుంటామండి. దీనివల్ల ఫెసిలిటేటర్స్ ఎక్కువగా, ఆర్గనైజర్స్ కానీ ఫెసిలిటేటర్ కానీ వీళ్ళు గ్రేట్లీ ఇలాంటి విషయాలు, కొత్త కొత్త సమస్యలు, చిన్న సమస్య పెద్ద సమస్య అని ఏముండదండి. ఆ సమస్యను ఎలా చూడాలి ఏంటి అనేవన్నీ కూడా మాకు కూడా తెలుస్తాయి. అండ్ ఇది మాకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇలాంటి పార్టిసిపెంట్స్ ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మేము ఎలా ఆన్సర్ చేయాలి, అంటే ఏంటి, దాని గురించి కొంచెం లోతుగా అధ్యయనం చేయడానికి మాకు కొంత టైం దొరుకుతుందండి. అండ్ మీరందరూ ఓపెన్ గా పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకొని క్వశ్చన్స్ అడిగినందుకు థ్యాంక్ యూ అండి. ఐ థింక్ మమ్మల్ని నమ్మగలిగారు కాబట్టి మీరు అడగగలిగారు. థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్ ఇన్ అస్. ఇది సత్సంగం సార్, సత్సంగం. అవునమ్మా, అవును. థ్యాంక్ యూ. With that small note, our sincere gratitude for all the participants and volunteers, facilitators అండి. క్లోజ్ చేస్తానండి. మళ్ళీ రేపు 7 శ్రీనివాస్ గారు, గాడ్ బ్లెస్.